చెప్పాలంటే ఇతనికి లింక్డ్ఇన్‌లో 2,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. మాస్టర్స్ టైమ్‌లోనే జాబ్ తెచ్చుకున్నాడు. అది యూఎస్‌లో జాబ్ తెచ్చుకున్నాడు. అంత ఈజీ పని కాలేదు. అండ్ తక్కువ ఏజ్‌లోనే వాళ్ళ టీమ్‌లో అతన్ని టీమ్ లీడ్ చేశారు. నేను ఇతనితో మాట్లాడి మీకు మీ కెరియర్‌కి ఉపయోగపడినటువంటి యూఆర్ఎల్స్ కానీ, లేకపోతే ఎక్కడ మీరు చేసుకోవచ్చు అన్నీ కూడా మీకు తీసుకొస్తాను. అతను ఎలా 2,00,000 కనెక్షన్స్ ఎలా తెచ్చుకున్నాడు అలాంటివి కూడా అడుగుతాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది తెలుగులో నా ఫస్ట్ పాడ్కాస్ట్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎంసెట్ ర్యాంక్ కూడా నాకు 900 ఎంసెట్ ర్యాంక్. సో మీరు అక్కడ ఏం జాబ్ ట్రయల్ లేదా ఇండియాలో ఉన్నప్పుడు? ఫిక్స్ అయిపోయాను అసలు యూఎస్ వెళ్ళిపోవాలి అని. సో ట్రై చేయలేదు. అంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. బీటెక్ అయిపోగానే ఒక ఐటీ ఏఏ జాబ్లో కానీ ఇప్పుడు ఎవరైనా అమెరికా రమ్మంటారా వద్దా అంటే మీరేమంటారు? చాలా మంది ఇది నేర్చుకోండి దీని మీద అవర్స్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? అది ఫీల్ టు ఫీల్ వెరీ అయింది. సో ఐ టెల్ ఫర్ డేటా సైన్స్. నాకు తెలుసు ఏదో పై నేర్చుకుంటే వర్కౌట్ కావట్లేదు. వాళ్ళు డెప్త్ నేర్చుకోవాలి అని అందరూ అనుకుంటారు. డెప్త్ ఎక్కడ ఏం చేయాలి ఏంటో ఉండదు. సో ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఎలా టేకప్ చేయాలి, ఎలా చేయాలి, ఈ కనెక్షన్స్ అని రాసి పెట్టుకుంటారా? బుక్ లాంటి మెయింటైన్ చేస్తారా? ఎక్సెల్ షీట్ లాంటివి పెట్టి ఈ కనెక్షన్స్ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకుంటారా? లేకపోతే లోన్ తీసుకొని ఇచ్చారా, లేకపోతే ఎలా తీసుకొని ఇచ్చారంటే సమాధానం పెట్టారు. ఇలా పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అరే ఎందుకురా రోజు పోస్ట్ చేస్తావు అని మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా అడిగిందా? అరే నీకు టైం వేస్ట్ అవ్వదా అని ఎవరైనా అడిగారా? అంటే ఏం చెప్తారు? పిల్లలు కావాల్సిన డబ్బులు ఏమైనా ఇస్తారా? రివ్యూ చేసినందుకు డబ్బులు ఏమైనా ఇస్తారా? ఓకే. సో జాబ్ పరంగా ఎవరైనా మంచి పోస్ట్ వచ్చి ఏదైనా సాయి నువ్వు పెట్టిన వల్ల నేను ఇది జరిగిందని చెప్పిన సందర్భం ఏదైనా ఉంటే షేర్ చేస్తారా? ఇది మీ అమ్మ వాళ్ళు వింటే ఆనందపడతారు. ఇంకా సత్యం బాబు కోసం క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటంటే ఎవరైనా అమ్మాయి ప్రపోజల్ ఏమొచ్చిందా? పెళ్లి చేసుకుంటామని, ఇంకా పెళ్లి చేసుకోమని, లేకపోతే అలాంటి ప్రపోజల్ ఏమొచ్చిందా? వాళ్ళ హైరీస్ తెలుసు వాళ్ళకి వాట్ దే ఆర్ గెటింగ్ ఇంటూ. ఈ పర్సన్ యాక్టివ్ గా ఉంటారు లింక్డ్ఇన్ లో అని. సో ఇఫ్ దే డోంట్ లైక్ పర్సన్ బీయింగ్ యాక్టివ్ దే వోంట్ హైర్ యు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటి ఏం వస్తే జాబ్లు వెళ్ళిపోతాయి అంటున్నారు ఏంటి? ప్రతి ఒక్క యూట్యూబర్ పెట్టుకుని జాబ్లు పోతారు. దాని మీద మీ టేక్ ఏంటి? ఏ ఎక్స్పెక్ట్ మీ సజెషన్ చెప్పండి. అందరికీ నమస్కారములు. ఈరోజు నేను వెంకట సాయి కుమార్ బైసాని అనే ఇతని గురించి చెప్పాలంటే ఇతనికి లింక్డ్ఇన్‌లో 2,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. 2,00,000 ఇస్ నాట్ ఈజీ అండి. ఎవరి దగ్గర అయినా ఒక 15,000 మంది ఉంటారు, 3,000 మంది ఉంటారు. 2,00,000 అనేది ఎవరో అన్నోన్ పీపుల్ వచ్చి మన దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళు మనతో కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరంటే వాళ్ళు కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి అంతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. సో అదే కాదు, చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది చేసే పని ఏంటంటే జస్ట్ కనెక్షన్స్ తెచ్చుకోవడానికి చేస్తున్నారు. ఈ అబ్బాయి కనెక్షన్సే కాదు, వితిన్ 2 ఇయర్స్లోనే నాకు వితిన్ మాస్టర్స్ టైంలోనే జాబ్ తెచ్చుకున్నాడు. అది యూఎస్లో జాబ్ తెచ్చుకున్నాడు. అది ఈజీ పని కాలేదు. అండ్ తక్కువ ఏజ్లోనే వాళ్ళ టీంలో అతన్ని టీమ్ లీడ్ చేశారు. అది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ నుంచి చేయడం జరిగింది. కంపెనీ ఏంటి అనేది మీరు లింక్డ్ఇన్ వెళ్ళి చూసుకోండి. కొన్ని ప్రైవసీ రూల్స్ నేను వీడియోలో చెప్పట్లేదు. అతని గురించి చూసుకోవాలంటే వెంకట సాయి కుమార్ బైసాని మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూడవచ్చు. చూసి కన్ఫామ్ చేసుకుని కరెక్ట్గా ఉందంటే తర్వాత వీడియో చూడండి. మీ టైం మేము మంచి తెలుసుకోండి. డెఫినెట్గా ఈ వీడియో అనేది మీరు చూస్తే మీకు 4 మంచి పాయింట్స్ గ్యారెంటీ తెలిస్తే నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా. నేను ఇతనితో మాట్లాడి మీకు మీ కెరియర్కి ఉపయోగపడినటువంటి యూఆర్ఎల్స్ కానీ, లేకపోతే ఎక్కడ మీరు చేసుకోవచ్చు అని కూడా మీకు తీసుకొస్తాను. అతను ఎలా 2,00,000 కనెక్షన్స్ ఎలా తెచ్చుకున్నాడు అలాంటివి కూడా అడుగుతాను క్వశ్చన్స్. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినా మీరు కూడా బయట పబ్లిసిటీ పెంచుకొని జాబ్స్ తెచ్చుకునే దాంట్లో మీకు స్కోప్ ఉంటుంది. చాలా పెద్ద ఉపోద్ఘాతం. చిన్నపిల్లడు కానీ ఉపోద్ఘాతం ఎక్కువ సేపు చెప్పాను. అవసరం రీత్యా ఈ వీడియో మీరు చూడటానికి ఎందుకు చూడాలనే దాంట్లో దీంట్లో చెప్పడం జరుగుతుంది. వెంకట సాయి మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది తెలుగులో నా ఫస్ట్ పాడ్కాస్ట్. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వాల్యూ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ టు స్టార్ట్ విత్ నా బ్యాచులర్స్ అమృత కోయంబత్తూర్లో చేశాను ఎలక్ట్రికల్లో. అండ్ దెన్ బ్యాచులర్స్ అయిపోయిన వెంటనే ఒక 3 to 4 months గ్యాప్ తీసుకొని ఐ కేమ్ టు యునైటెడ్ స్టేట్స్, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ స్టాంఫర్డ్లో డేటా సైన్స్లో మాస్టర్స్ చేశాను. సో ఎలక్ట్రికల్ నుంచి డేటా సైన్స్కి ట్రాన్స్ఫర్ ఆర్ పివట్ అయ్యాను. అండ్ దెన్ జాన్ 2022లో యూఎస్ వచ్చాను. అండ్ మే 2023లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జూన్ 2023లో ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇట్స్ మై 3rd year ఎట్ మై కరెంట్ జాబ్. 3 years. దీంట్లో నేను కొంచెం బేసిక్ క్వశ్చన్స్కి వెళ్తానండి. బేసిక్గా మీరు కోయంబత్తూర్ వెళ్ళారు, ఎలక్ట్రానిక్స్ చేశా అన్నారు కదా. సో కోయంబత్తూర్ ఎందుకు వెళ్ళారు? ఆంధ్రాలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, కోయంబత్తూర్ ఎందుకు వెళ్ళారు? అది దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో నాకు
ఆంధ్ర, తెలంగాణకు సీట్స్ వచ్చాయి. జేఎన్‌టీయూ గాని, ఆంధ్ర గాని, ఎన్‌ఐటీ వరంగల్‌లో గూడా వచ్చింది. నాట్ ఎన్‌ఐటీ తాడేపల్లిలో వచ్చింది. బట్ స్కూలింగ్‌లో ఇంగ్లీష్ అంతగా ఎక్కింది కాదు. సో, ఐయామ్ లైక్ ఆహ్, ఐ వాంటెడ్ టు గెట్ సమ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. ఆంధ్రాలోనుంటే ఐ థాట్ ఐ వుడెంట్ గెట్ దోస్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఐ వాంటెడ్ టు గో ఔట్ ఆఫ్ ఆంధ్ర. ఆంధ్ర, తెలంగాణ నుంచి బయటికెళ్తేనే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయని లైక్ డ్యాడీకి చెప్పాను. నేను ఆంధ్రాలో తెలంగాణ ఉండాలనుకోవట్లేదు అని. సో, తనప్పుడు హి వాస్ లైక్, "ఓకే. నువ్వు వెళ్తా అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. సో, పంపిస్తానని." సో, బయటను చూసాము. విట్, అమృత, ఎస్ఆర్‌ఎం ఇవన్నీ చూసాము. అమృత నచ్చింది. ఎంసెట్ ర్యాంక్ గూడా నాకు 900 ఎంసెట్ ర్యాంక్. సో, ప్రాబబ్లీ ఏవీ కాలేజ్ వచ్చిద్ది ఎంసెట్‌లో. బట్ నేను అడిగానని పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకున్నారు. సో, కోయంబత్తూర్ పంపించారు బ్యాచిలర్స్‌కి. ఓకే. నైస్. అంటే నువ్వు అక్కడికెళ్లి చదువుకున్నావు. ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈ చెప్పావు కదా! హ్మ్. త్రిబుల్ ఈ చేసినోడివి మళ్ళా ఈ కంప్యూటర్ సైన్స్ కింద ఎందుకొచ్చావు? అంటే నేను త్రిబుల్ ఈ అనేది చాలా కష్టమైన ఇంజినీరింగ్. అన్నిట్లో కల్లా కష్టమైన ఇంజినీరింగ్. సో, త్రిబుల్ ఈ చేసుకోవడానికి కారణం ఏంటి? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని అంటే సహజంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు తీసుకునే టైంలో నేను మంచి కష్టమైనది తీసుకొని అందరిలో శభాష్ అనిపించుకోవాలని ఉంటుంది. ఇంకొకటేమన్నా బాగా లైక్ ఏదైనా కనుక్కోవాలని ఉంటుంది. సో, వాట్ వాస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు సెలెక్ట్ ద త్రిబుల్ ఈ? ఫస్ట్ అయితే అమృత ఎగ్జామ్ రాసాను. అందులో నా ర్యాంక్ అరౌండ్ 1400 ఎంతో వచ్చింది ర్యాంక్. నేషనల్ ర్యాంక్. సో, ఒక గ్రూప్ చేయాలి అనుకోలేదు. బట్ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ 1400 ర్యాంక్ వచ్చినా గాని కంప్యూటర్ సైన్స్ రాలేదు. ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టేట్ కోటాకొస్తాం మనము. తమిళనాడు కోటా కింద రాము కాబట్టి. సో, అప్పుడు ట్రిపుల్ ఈ అని మెకానికల్ సీట్స్ ఉన్నాయి. సో, అప్పుడు ట్రిపుల్ ఈ తీసుకున్నాను. బీటెక్ అంతా ట్రిపుల్ ఈ చేశాను. 9 సీజీపీఏ వచ్చింది గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి. సో, యూనివర్సిటీ టాప్ 5లో ఉంది అది గూడా. బట్ మాస్టర్స్ కూడా ప్రాక్టికల్ చేద్దాం అనుకున్నాను. సో, ఫైనల్ సెమిస్టర్ దాకొచ్చింది. ఎలక్ట్రికల్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అప్పుడే డేటా సైన్స్ అనేది ఐ గాట్ టు నో అబౌట్ ఇట్ అనమాట. లైక్ ఫ్యూ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అండ్ ఫైనల్ సెమిస్టర్‌లో నాకు 2 ఎలెక్టివ్స్ తీసుకున్నానప్పుడు. మెషిన్ లెర్నింగ్ మీద, సీక్వెల్ మీద. సో, ఈ యూట్యూబ్ వల్ల ఫైనల్ ఎలెక్టివ్స్ వల్ల ఐ గాట్ టు నో అబౌట్ దిస్ డేటా సైన్స్ ఫీల్డ్ అనమాట. అప్పుడు ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇట్ ఫెల్ట్ గుడ్. లైక్ మంచి బూమింగ్ ఉంది అనిపించింది. వీడియోస్ చూస్తూ ఉంటే పెద్ద పెద్దోళ్ళందరూ చెప్తూ ఉన్నారు. లైక్ ఫ్యూచర్ ఉంది అది ఇది అని. అండ్ నాకు మ్యాథ్స్ చాలా బాగొచ్చు. డ్యాడీ నుంచే వచ్చింది. సో, డేటా సైన్స్‌కి మ్యాథ్ ఫౌండేషన్ అనమాట. సో, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బాగొచ్చు కాబట్టి ఐ వాస్ లైక్ ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై ఇన్ డేటా సైన్స్. పివోట్ అయిపోతాను. ఎప్పటి నుంచో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది. మెషిన్ లెర్నింగ్ బాగా నచ్చింది ఫైనల్ సెమిస్టర్‌లో. సీక్వెల్ కూడా బాగా అర్థమైంది. సో, ఐ గివ్ ఇట్ ఎ షాట్ అని ఐ పివోటెడ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ టు డేటా సైన్స్ అనమాట. బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత. ఓకే. సో, మీరు అక్కడ అయిపోయిన తర్వాత ఎంతొచ్చింది బీటెక్‌లో స్కోర్? లైక్ బీటెక్‌లో పాస్ 9 సీజీపీఏ. ఓకే. 9 సీసీపీ వచ్చింది. సో, మీరక్కడ ఏం జాబ్ ట్రైల్ చేయలేదా? ఇండియాలో ఉన్నప్పుడు? ఫిక్స్ అయిపోయానసలు లైక్ యూఎస్ ఎళ్ళిపోవాలి అని. సో, ట్రై చేయలేదు. ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిందప్పుడే. సో, అప్పుడు యూఎస్‌కి అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినియి. అప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. అది క్యాట్ అవన్నీ ప్రిపేర్ అవుతున్నా. స్నాప్, క్యాట్ అవన్నీ. అవి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేసాను. అప్పటికి కోవిడ్ అయిపోయి మళ్ళీ యూఎస్ బార్డర్స్ ఓపెన్ అయిపోయినియి. సో, ఐ కేమ్ బ్యాక్ టు మై యూఎస్ ప్లాన్ అగైన్. సో, ఇంకొకటి ఉంది. ఆహ్, అమెరికా రావడానికి మెయిన్ ఉద్దేశ్యం ఎంబీఏ చేద్దామంటే నాకున్న అనాలిసిస్‌లో మనం బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ సైడ్ ఎళ్ళాలి. అందుకోసం ఎంబీఏ చేయాలనుకున్నా. అలాంటి వాడివి ఈ కంప్యూటర్ సైన్స్ స్విచ్ అవ్వడానికి కారణం ఏంటి? ఈ ఆ! ఏఐ కానీ అది వాటికి ఈ కంప్యూటర్ సైడ్ స్విచ్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? మెయిన్ రీజన్ అయితే మ్యాథ్స్. మ్యాథ్స్ బాగా వచ్చు. అండ్ దెన్ డేటా సైన్స్ ఫ్యూచర్ ఉంది అని లైక్ అప్పుడు చేసిన లైక్ ఫ్యూ వీక్స్ ఆఫ్ రిసర్చ్‌లో అర్థమైంది నాకు. కొన్ని అమృత సీనియర్స్‌తో మాట్లాడినప్పుడు డేటా సైన్స్‌లో గాని, ఇక్కడ ఆల్రెడీ మాస్టర్స్‌కి వచ్చినోళ్ళు ఉంటారు కదా! అమృత నుంచి వచ్చినోళ్ళు. వాళ్ళతో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు మంచి ఫ్యూచర్ ఉంది. బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్ దేనికైనా గాని. నాకు ఫైనల్ ఎలక్టివ్స్‌లో బాగా మార్క్స్ వచ్చాయి. మ్యాథ్ అంతా బాగా అర్థమైంది. సో, ఐ వాస్ లైక్ ఐల్ గెట్ ఇంటూ డేటా సైన్స్ అనుకోని అలా షిఫ్ట్ అయ్యాను అంతే ఎలక్ట్రికల్ నుంచి డేటా సైన్స్‌కి. సో, ఏ ప్లానింగ్‌లో ఈ యూనివర్సిటీ కనెక్టికట్‌లో ఏ ప్లానింగ్‌లో ఈ కాలేజీని తీసుకున్నారు మీరు? ఏ ఉద్దేశంతో తీసుకున్నారు ఆ కాలేజీ? అంటే మొత్తం 7 యూనివర్సిటీస్ అప్లై చేశాను. దానిలో నాకు 5 యూనివర్సిటీస్‌లో అడ్మిట్ వచ్చింది. ఈ ఆహా! యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే, ఇది న్యూయార్క్‌కి 1 అవర్ దగ్గరలో ఉంటది. సో, హ్మ్. ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి అనుకోని చూజ్ చేసుకున్నాను. లైక్ న్యూయార్క్ అయినా, సాన్ ఫ్రాన్సిస్కో అయినా, బాస్టన్ అయినా గాని, ఆస్టిన్ అయినా గాని, ఇవన్నీ టెక్ హబ్స్ అనమాట యునైటెడ్ స్టేట్స్‌లో. సో, వీటికి ఓకే. దగ్గరగా ఉంటే మనకు జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అండ్ ఆల్సో ఇది బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్‌కి టాప్ 10 యూనివర్సిటీలో. ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది టాప్ 10లో ఉంటది. సో, అందుకని తీసుకున్నాను. అండ్ దెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళ డైవర్సిటీ చూస్తే లైక్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అనమాట. లైక్ నాట్ జస్ట్ అమెరికన్స్ ఆర్ నాట్ జస్ట్ ఇండియన్స్. డైవర్సిఫైడ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ అందరూ ఫ్రెషర్స్ కాదు. అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు లైక్ ఫ్రెషర్స్ ఉన్నారు. 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉంటారు ప్రోగ్రామ్‌లో. 20 ఇయర్స్ ఉన్నోళ్ళు ఉంటారు. 30 ఇయర్స్ ఉన్నోళ్ళు ఉంటారు ప్రోగ్రామ్‌లో. సో, అన్ని విధాలుగా డైవర్సిఫైడ్ ఉంది ఆ ప్రోగ్రామ్ గూడా. లైక్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అయిద్ది. ఫ్రెషర్స్‌కి హెల్ప్ అయిద్ది. న్యూయార్క్ దగ్గరలో ఉంది. టాప్ 10లో ఉంది. సో, ఐ వాస్ లైక్ వచ్చిన 5 అడ్మిట్స్‌లో ఇట్ ఫెల్ట్ గుడ్ అనమాట. సో, అందుకని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ చూజ్ చేసుకున్నాను. నాకు కొంచెం క్లారిటీగా అడుగుతున్నాను. ఇది మన లేమన్ కోసము చెప్పాను కదా! లేమన్ కోసం. ఇప్పుడు మన ప్రోగ్రామ్‌లో అందరికీ ఉపయోగపడిద్దంటే ఏంటి? మీ ప్రోగ్రామ్‌లో మీతో పాటు ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు కూడా జాయిన్ అవుతారా? లేకపోతే ఎట్లా ఉంటుంది? యాహ్! ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నేను ఫ్రెషర్ లైక్ నాకు 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. బట్ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళకి కొంతమంది 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఇండియాలో పనిచేసొచ్చినోళ్ళు, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరైతే 20 ఇయర్స్ పనిచేసినోళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు అమెరికన్స్. సో, వాళ్ళు ఇక్కడ 20 ఇయర్స్ ఐటీలో పనిచేశారు. బట్ ఇప్పుడు దే వాంటెడ్ టు పివట్ టు డేటా సైన్స్ అనమాట. సో, అన్ని రకాల అయినోళ్ళు ప్రోగ్రామ్‌లో ఉంటారు.
సో లైక్ యూ గెట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అనమాట. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ తీసుకుంటే నాకన్నా పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. దే హావ్ మోర్ నాలెడ్జ్ దాన్ మీ. సో ఐ గెట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ డైరెక్ట్‌లీ. మంచిగా నేర్చుకోవచ్చు వాళ్ళ నుంచి. ఎందుకంటే ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి. సో ఓకే. ఇప్పుడు వేరే యూనివర్సిటీ లైక్ అందరూ కొత్తోళ్ళున్నారనుకో, అందరికి కొత్తగానే ఉంటది. సో ఆ! మీకు ఆపర్చునిటీ మిస్ అయిద్ది. సో ఇట్లాంటి యూనివర్సిటీ చూజ్ చేసుకుంటే ఎక్కడైతే లైక్ అన్ని పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. లైక్ మన దగ్గర నుంచి లేదు. వాళ్ళు కొంత నేర్చుకోవచ్చు. క్యూరియాసిటీ గాని, డిసిప్లిన్ గాని, మోటివేషన్ గాని వాళ్ళ దగ్గర నుంచి మన నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. సో అంతేగా. విన్ విన్ సిట్యుయేషన్ ఉంటది. సో అందుకని అలా హెల్ప్ అయ్యిద్ది మనకి. అదే 20 ఇయర్స్ ఆయన వచ్చి క్లాస్ కరెక్ట్ టైమ్‌కి వచ్చాం కదా! ఆయనే వస్తున్నాడు. మనం లేట్‌గా వస్తే కరెక్ట్ కాదు కదా! పద్ధతిగా వెళ్ళాలి కదా! అన్నట్టుంటుంది. యాహ్! అన్నీ ఉంటాయి కదా! సో నెక్స్టు ఇట్లా వెళ్తున్నప్పుడు నువ్వు వాళ్ళతో మింగిల్ అయ్యేవాళ్ళా మీతో? మింగిల్ అవ్వడానికి నువ్వేమైనా ప్రవర్తన ఏమైనా నేర్చుకున్నావా? లైక్ లేదు. లైక్ ఎవ్రీవన్ అందరికి యునైటెడ్ స్టేట్స్ కొత్తే కాబట్టి సో మాస్టర్స్ కొత్తే. సో ఎవ్రీవన్ వాస్ న్యూబీ అనమాట. సో అందరికి కొత్తగానే ఉండేది. అందరూ బాగా కలిసిపోయారు. అండ్ నా రూమ్‌లోనే వి వర్ లైక్ ఏడుగురు ఉండేవాళ్ళము. మాది పెద్ద ఫ్లాట్ 4 బీహెచ్‌కే. సో అందరం బాగా కలిసిపోయాము. ఎవ్రీవన్ వాస్ సో ఫ్రెండ్లీ అండ్ హెల్ప్‌ఫుల్ అనమాట. సో ఆ ప్రాబ్లమ్ ఏం రాలేదు. బట్ ఫస్ట్ 10 డేస్ కొంచెం కష్టంగా ఉండేది. అందరు కొత్త కాబట్టి యునైటెడ్ స్టేట్స్ కొత్త, జనాలు కొత్త. ఒక 10, 15 డేస్‌లో అంతా సార్ట్ అయిపోయింది. అందరూ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. సో మాస్టర్స్ అంతా స్మూత్‌గా అయిపోయింది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్. ఓకే. ఓకే. ఇంకొకటి నువ్వు ప్రోగ్రామ్ తీసుకున్నావు. ఇప్పుడు ఇంతవరకు గ్యాప్‌లో ఇప్పుడు బీటెక్ ఇప్పుడు ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. రేపొద్దున జాయిన్ అయ్యి అంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు. అంటే మా ఫ్రెండ్ ఒక కాలేజీలో ప్రొఫెసర్. వాళ్ళ స్టూడెంట్స్ 100 మందున్నారు. అట్లా చాలా మంది హ్మ్. లెక్చరర్స్ ఉన్నారనమాట. వాళ్ళు బీటెక్ అయిపోంగానే ఒక ఐటీ ఏఐ జాబ్‌లో గాని ఇప్పుడు ఎవరైనా అమెరికా రమ్మంటారా? వద్దా? అంటే మీరేమంటారు? చాలా మందికి యాంబిషన్ ఉంది. మీరెలా అయితే ఇది బీటెక్ అయిపోగానే ఇండియాలో జాబ్ చేయకుండా అమెరికా అనటం సహజం. ఫస్టు అది ఆన్సర్ చేసే ముందు మీరు ఆ యాంబిషన్‌తో వచ్చారు. దానివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అరె! నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? సో గ్రేట్ క్వెషన్ అగైన్. సో రిగ్రెట్స్ అయితే లేవు. సో ఐ హావ్ గ్రోన్ ఎ లాట్ యాస్ ఎ పర్సన్ అనమాట. లైక్ బికేమ్ ఇండిపెండెంట్. లైక్ యుల్ గెట్ టు బికమ్ ఇండిపెండెంట్. లైక్ మీ పనులన్నీ మీరే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లైక్ విల్ నాట్ హావ్ యువర్ పేరెంట్స్ విత్ యూ ఆర్ యువర్ సిబ్లింగ్స్ విత్ యూ టు హెల్ప్ చేయడానికి దేనికి. సో యుల్ గ్రో యాస్ ఎ పర్సన్ అనమాట. మీరు ఇండిపెండెన్స్ పెరిగిద్ది. బాగా మెచ్యూర్ అవుతారు. ఎందుకంటే యూఎస్‌లో మీకు చాలా మంది పరిచయం అవుతారు. లైక్ దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ మీరు ఏదైనా మంచి పని చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళుంటారు. జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళుంటారు. అండ్ లైక్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ పర్సన్ మీకు పరిచయం అవుతారు యూఎస్‌లో. లైక్ ఇట్ విల్ టీచ్ మోర్ దాన్ జస్ట్ అకాడమిక్స్ అనమాట. లైక్ మీరు చదువు ఒకటే నేర్చుకోరు. బట్ పీపుల్ స్కిల్స్ నేర్చుకుంటారు. జనాలతో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? జనాలు ఎలా ఉంటారు? ఎలా ఉండకూడదో కూడా తెలుస్తది మీకు. సో, మీరు యాస్ ఎ పర్సన్ చాలా గ్రో అవుతారు. అండ్ యూ విల్ బి పుట్ ఇన్ సిట్యుయేషన్స్ లైక్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఉంటారు. లైక్ ఇట్ కెన్ బి ఫినాన్షియల్ ఆర్ మెంటల్ ఆర్ ఫిజికల్ స్ట్రగుల్స్. యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్ స్టార్ట్ టు ఎండ్. సో, హ్మ్. యాస్ ఎ పర్సన్‌గా మీరు చాలా గ్రో అవుతారు వితిన్ 2 ఇయర్స్ విచ్ వుడ్ హావ్ టేకెన్ లైక్ 20 ఇయర్స్ ఇన్ ఇండియా. బికాజ్ మనకి ఇండియాలో అన్ని చేతికొస్తాయి. లైక్ కుక్‌ని హైర్ చేసుకోవచ్చు. వంట మనిషిని హైర్ చేసుకోవచ్చు. లైక్ పని మనిషిని హైర్ చేసుకోవచ్చు. ఫుడ్ డెలివరీ పెట్టుకోవచ్చు. లైక్ యూ నేమ్ ఇట్ వి హావ్ ఎ సర్విస్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ వెరీ లెస్ మనీ. యూఎస్‌లో అలా కష్టం. లైక్ మీరెంత రిచ్ అయినా గాని యూ హావ్ టు డూ యువర్ వర్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో, మీరు చాలా గ్రో అవుతారు. ఆ విషయంలో ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్. బట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్ ఇవన్నీ కొంచెం దూరం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ లైక్ 10,000 మైల్స్ అవే. అవన్నీ కొంచెం దూరం అవుతాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ కెరియర్ అయితే చాలా బావుంటది. గివెన్ దట్ యూ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆహ్, కమింగ్ టు ది ఫ్యామిలీ సైడ్ ఆఫ్ ఇట్ యూ విల్ మిస్ ఇట్ ఎ లాట్. బట్ ఐ ఫీల్ దట్స్ ఎ ట్రేడ్ ఆఫ్. సో, కొన్ని సార్లు లైక్ ఐ ఆల్వేస్ టెల్ థిస్. సో, కొన్ని కావాలి అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిద్ది. అట్‌లీస్ట్ ఫర్ సమ్ టైమ్. సో, ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. ఆహ్, సో అలాంటివి ఏం నేర్చుకున్నారు? అంటే నేనేం చెప్తారు? అంటే నేర్చుకున్నానంటారు. మీరు బహుశా నేననుకోవటం రూమ్‌లో చాలా నేర్చుకుంటానన్నారు. అలాంటివి ఏం నేర్చుకున్నారు? చాలా ఉంటాయి. ఈ వీడియోలో చెప్పాలనుకోవట్లేదు డైరెక్ట్‌గా. బట్ ఆ! కుకింగ్ గాని లైక్ డిఫరెంట్ పీపుల్ పరిచయం అవుతూ ఉంటారు. లైక్ మంచోళ్ళు, సరే చెడ్డోళ్ళు. నేనిక్కడ ఆ పాజ్ చేస్తాను. కుకింగ్ ఇండియాలో నేర్చుకొనిస్తే బాగుండని ఎన్ని సార్లు అనుకున్నా. అరే! ఇండియాలోనే అనుకున్నావా ఎప్పుడైనా? అరే! అమ్మోళ్ళ దగ్గర యూఎస్‌లో ఉన్న నేర్చేసుకుంటా. ప్రతి రోజు అనుకున్నాను ఇండియాలో నేర్చుకొనొస్తే బాగుండేది అని. సో, మమ్మీ నేర్పించింది వచ్చే ముందు ఒక 3, 4 ఐటెమ్స్ బట్ పైపైన నేర్చుకొనొచ్చాను. బట్ ఇక్కడికొచ్చాక ఫ్రెండ్స్ దే వర్ రియల్లీ గుడ్. ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 2 సెమిస్టర్స్ మొత్తం వాళ్ళే కుక్ చేసేవాళ్ళు. నేను జస్ట్ డిషెస్ క్లీన్ చేసేవాడిని. సో ఇప్పుడు ఒక్క నిమిషం. ఇక్కడేం చేయాలంటే ఎవరైనా వచ్చేవాడుంటే వాళ్ళు చదువు రావాలని ఉంటే ముందు నుంచి అప్పుడప్పుడు రోజు క్లీన్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడికి వచ్చిన డిషెస్ క్లీన్ చేయకుండా యాహ్! మనం వండే పొజిషన్‌లో వస్తాం. ఏదైనా కొంచెం రెస్పెక్ట్ ఉంటది కదా! ఖచ్చితంగా. లైక్ వీడియో చూసిన అందరికి చెప్తున్నా కుకింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ టు హావ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఎందుకంటే అందరికి పనులుంటాయి. అందరూ బిజీగా ఉంటారు. అందరి కుకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చు. మీ మమ్మీ చేసినట్టు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీ రూమ్‌మేట్స్ చేయకపోవచ్చు. సో, మేక్ ష్యూర్ టు లెర్న్ కుకింగ్. సో, ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ యూ. యాహ్! దట్స్ ట్రూ. అండ్ ఇక్కడే ఈ పాయింట్‌ని టెక్నికల్ స్కిల్స్ ఏం ఫోకస్ చేయమంటారు? ఇప్పుడు జస్ట్ నేను మొన్న ఈ మధ్య ఒక కాలేజీకి సెమినార్ ఇచ్చాను. ఆ సెమినార్‌లో వాళ్ళు చాలా మంది అమెరికా రావాలని యాంబిషన్ చూసారు. వాళ్ళకి ఈ వీడియోస్ నేను షేర్ చేస్తాను. సో, మీరు ఏమనుకున్నారు? ఏం చదువుకుంటే వాళ్ళు ఇప్పటికొచ్చిన తర్వాత మాస్టర్స్ రావాలనుకుంటే ఐయామ్ నాట్ స్టాపింగ్ దెమ్. బికాజ్ ఇక్కడికొచ్చిన తర్వాత చాలా నేర్చుకుంటారనేది నాకనిపిస్తుంది. సో, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్. యూ ఆర్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ సంథింగ్. దట్ నాలెడ్జ్ విల్ హెల్ప్ దెమ్ టు హెల్ప్ ఇండియా టు గ్రో. దట్స్ ఐ ఫీల్ ఇట్. యాహ్! సో, ఐయామ్ నాట్ స్టాపింగ్ దెమ్ టు కమ్. ఐయామ్ నాట్ లుకింగ్ అబౌట్ ద మనీ. సో, వాళ్ళు ఏం నేర్చుకొనొస్తే ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది నేర్చుకోండి. దీని మీద అవర్స్ అని అడిగాననుకోండి ఏం చెప్తారు? అది ఫీల్డ్ టు ఫీల్డ్ వేరీ అయిద్ది. సో, ఐ విల్ టెల్ ఫర్ డేటా సైన్స్. డేటా యాహ్! సైన్స్ మీరు ఒక మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ చేద్దాం అనుకోవడానికి వస్తున్నారు అంటే గనక స్టార్ట్ విత్ బేసిక్ మ్యాథ్. సో, మ్యాథ్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. లీనియర్ ఆల్జీబ్రా, కాలిక్యులస్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మ్యాథ్స్ బాగా రావాలి. మీకు ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి.
అది అయిపోయిన తర్వాత మూవ్ టు సీక్వెల్. సీక్వెల్ ఖచ్చితంగా రావాలి. లైక్ డేటా అనలిస్ట్ రోల్‌కైనా, డేటా సైంటిస్ట్ రోల్‌కైనా, డేటా ఇంజినీర్ రోల్‌కైనా సీక్వెల్ పక్కా రావాలి. సీక్వెల్ అయిపోయిన తర్వాత లెర్న్ పైథాన్. సో, పైథాన్‌లో లిస్ట్స్, అరేస్, డిక్షనరీస్, జేసన్, క్లాస్, ఫంక్షన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ రావాలి. ఇది అయిపోయిన తర్వాత మూవ్ టు మెషిన్ లెర్నింగ్. సో, మెషిన్ లెర్నింగ్‌లో సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్ ఇవన్నీ ఉంటాయి. సో, లెర్న్ మెషిన్ లెర్నింగ్. సో, ఇవన్నీ మీకు మాస్టర్స్ నేర్పిస్తారు. బట్ మీరు బ్యాచెస్‌లో 6 మంత్స్ కేటాయించి ఇవి నేర్చుకొని యూఎస్ వస్తే మీరు ఇక్కడున్న మీ క్లాస్‌మేట్స్ ఆర్ టీమ్‌మేట్స్ కన్నా చాలా అహెడ్ ఉంటారు. సో, మీకది సెకండ్ రివిజన్ అయిద్ది. ఫస్ట్ టైమ్ లెర్నింగ్ అవ్వదు గానీ, మీకది రివిజన్ అయిద్ది. సో, మాస్టర్స్‌లో నేర్చుకునేటప్పుడు. సో, మీకు జాబ్ చాలా ఫాస్ట్‌గా వచ్చిద్ది. మీరు ఆల్రెడీ నేర్చుకొని వస్తారు కాబట్టి ఇక్కడికొచ్చాక మీరు జస్ట్ యూ కెన్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇవి వచ్చా, ఇవి రావా అని ఏ కంపెనీ అడగదు. అట్‌లీస్ట్ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ది ఫీల్డ్. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాయి. లైక్ ఎందుకంటే ఒక సర్టిఫికేషన్ చేస్తే, ఒక మాస్టర్స్ చేస్తే ఎవరైనా స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారో, ఈ స్కిల్స్ నేర్చుకొని, ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది ఉపయోగము అని ఒక కంపెనీ ఇంటర్వ్యూలో చెప్తారో, అప్పుడే దట్స్ ఎ ట్రిగ్గర్ ఫర్ దెమ్. లైక్ ఓకే. వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంది. వీళ్ళకి క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఉంది. వీళ్ళు జస్ట్ కోర్స్ చూసి నేర్చుకోలేదు. బట్ వీళ్ళు ఆ లెర్నింగ్స్‌ని అప్లై చేయగలరు ప్రాక్టికల్‌గా కార్పొరేట్‌లో. సో, దట్స్ వాట్ సెట్స్ యూ అపార్ట్. సో, మీరు ఒక 5, 6 మంత్స్ ముందే మాస్టర్స్‌కొచ్చే ముందు ఇవన్నీ యుడెమీలో గాని, కోర్సెరాలో గాని ఏదో ఒక సర్టిఫికేషన్ లైక్ కోడ్ బేసిక్స్, కృష్ణ ఎక్, అలెక్స్ ది అనలిస్ట్ దీస్ ఆర్ లైక్ గుడ్ రిసోర్సెస్. వీటిలో నేర్చుకొని మీరొస్తే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ప్రాక్టికల్‌గా లెర్నింగ్ చేయొచ్చు. లైక్ సే ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఫ్రీలాన్స్ చేయొచ్చు, వాలంటరీ వర్క్ చేయొచ్చు, కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, మీ క్లాస్‌మేట్స్ మీ కాంపిటీషన్ కన్నా మీరు చాలా ముందుంటారు. సో, మీకు జాబ్ రావడానికి స్కోప్ చాలా ఎక్కువుంటది మీతో వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే. మీరు చాలా పాయింట్స్ చెప్పారు. వీటిలో నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఐ వాంట్ టు స్ట్రెస్ మోర్. మీరు మీరేం చెప్పారంటే మ్యాథ్స్ నేర్చుకోవాలన్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు యాంబిషన్ ఉంటుంది. అట్లని మీరు స్కూలింగ్‌లో మీరు మ్యాథ్స్ అయినట్లు అందరూ అవ్వాలని నేను అనుకోవట్లేదు. సో, వాళ్ళు ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు. సో, కొంతమందేంటంటే నేనున్నాననుకోండి ఇంటర్మీడియేట్ లేదా 10థ్ క్లాస్‌లో కొంచెం రియలైజ్ అయ్యాను. నాకు జాబ్ కావాలని. అప్పుడు వరకు నాకు సరిగ్గా రాదు ఏమి. సో, వాళ్ళు బీటెక్ వచ్చిన తర్వాత మ్యాథ్స్‌లో బాగా కావాలంటున్నారు. మీరేదైతే ఇంటిగ్రేషన్స్ అన్నారు, సో, కాలిక్యులస్ అన్నారు. వీటన్నిటిని ఆల్జీబ్రా రావాలన్నారు. వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏదైనా సోర్సెస్ చెప్తావా? వాడిని దాని మీద స్ట్రాటజీ అని చెప్తావా? అంటే మ్యాథ్స్ ఇలా ఇన్ని రోజులు చదువుకోండి. తర్వాత ఇది చేయండి. అలా ఏమైనా స్ట్రాటజీ అని చెప్తారా? గ్రేట్ క్వెషన్. లైక్ యాస్ యూ మెన్షన్ అందరికి ఒకేలాగా ఉండదు. కొంతమందికి బాగొచ్చిద్ది, కొంతమందికి రాదు, అర్థమైద్ది, అర్థం కాదు. సో, మీకు ఫస్ట్ 2 ఇయర్స్‌లో మ్యాథ్స్ నేర్పిస్తారు కాలేజ్ బీటెక్‌లో. ఎం1, ఎం2, ఎం3, ఎం4 అనుకుంటాను ఆంధ్ర, తెలంగాణలో. బట్ ఔట్ సైడ్ డిఫరెంట్ కేటగరీస్ ఆర్ నేమింగ్స్ ఉంటాయి. సో, వాటిలో మీకు మోస్ట్‌లీ అన్ని నేర్పిస్తారు. లైక్ ఏదైతే మీకు అక్కడ నేర్పించిన మ్యాథ్స్ మీరు డేటా సైన్స్‌కి కూడా వాడతారు. సో, వాటిని బాగా ఫోకస్ చేయమని చెప్తాను. అండ్ ప్రాక్టీస్ లైక్ మ్యాథ్స్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ యూ విని వదిలేసేది కాదు. సో, యూ హావ్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అనమాట. మేక్ షూర్ టు ప్రాక్టీస్ అలాట్. లైక్ బుక్స్ ఉంటాయి దానికి. అది నేను లింక్స్ పెడతాను మీకు. ఈ వీడియో ఇంత కింద లింక్ చేద్దాము. బుక్స్ ఒకటి ఐ వుడ్ రికమెండ్ అలాట్. అండ్ కృష్ణ ఎక్ ఛానెల్ ఉంటది. అందులో మ్యాథ్స్ బాగా నేర్పిస్తారు. యూట్యూబ్ ఛానెల్ ఉంటది. అందులో ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఐ మీన్ మీ ప్రొఫెసర్స్ చెప్పేది ఆల్రెడీ టూ మచ్ ఉంటది. అది మీకు అర్థం కాకపోతే గనక యూట్యూబ్, చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై ఏఐ వాడండి. దాన్ని అడగండి. ఇది నాకు అర్థం కాలేదు. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అని. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. 5 ఇయర్స్ పర్సన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు చెప్పమని చెప్పండి. ఇట్ విల్ డూ దట్. సో, లెవరేజ్ ఏఐ. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే బ్రెయిన్‌కి ఎక్కిద్ది. లేకపోతే ఇట్ మైట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఆర్ యూ మైట్ నాట్ ఈవెన్ అండర్‌స్టాండ్ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ ఆఫ్టర్ హియరింగ్ లాట్ ఆఫ్ అవర్స్. ఎన్ని గంటలు విన్నా గాని పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. అప్పుడే మ్యాథ్స్ అనేది ఎక్కిద్ది మీ బ్రెయిన్‌కి. ఓకే. నేనిక్కడ మీ పర్సనల్ విషయాలు అడగాలనుకుంటున్నాను. అట్లని వేరేగా టూ మచ్ పర్సనల్ అడగను. చదువుకు సంబంధించి అడుగుతాను. అండ్ మీరు ప్రాక్టీస్ అన్నారు. మీరు ఎన్ని గంటలు చేస్తారు? చేసి చదువుకునేప్పుడు? బీటెక్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఐ వుడ్ సే వీక్ ఒక 5-10 అవర్స్ డిపెండింగ్ ఆన్ అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ గాని, కోర్స్ వర్క్ కానీ ఏదైనా గాని. మాస్టర్స్‌లో ఉన్నప్పుడు కూడా అంతే. ఏదైనా గాని వీక్ ఒక 5-10 అవర్స్ ఎవ్రీ కోర్స్ వర్క్‌కి నాట్ మోర్, నాట్ లెస్. 5 అవర్స్ మినిమమ్ ఉంటది. కొన్నిసార్లు 20 అవర్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు 2 అవర్సే అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ లైక్ వర్క్ లోడ్ బట్టి. సో, ఒక అంటే ఫిక్స్డ్ మీరేమైనా నెంబర్ మెజర్ చెప్పను. చేసుకుంటారా? షీట్లు పెట్టుకొని నేను ఇన్ని కష్టపడ్డానని లేకపోతే ఏదైనా ఎట్లా చేస్తారు? ఇంత మెజరింగ్ కష్టపడ్డాను అని మెజర్ చేసుకోను. బట్ ఈ టాపిక్ అయిపోయిందా లేదా మెజర్ చేసుకుంటాను. లైక్ ఒక ఓకే. టాపిక్ ఉంది స్టాటిస్టిక్స్‌లో. స్టాటిస్టిక్స్‌లో 100 టాపిక్‌లు ఉంటాయి. ఈ టాపిక్ వచ్చా రాదా? ఈ టాపిక్ వచ్చా రాదా? దాన్ని టిక్ పెట్టుకుంటాను. రాకపోతే అప్పట్లో మాకు ఏఐ లేదు. సో, యూట్యూబ్ వాడేవాడిని. లేకపోతే ప్రొఫెసర్‌కి మెయిల్ పెట్టేవాళ్ళము. ప్రొఫెసర్స్‌ని అడిగితే మళ్ళీ చెప్పేవాళ్ళు. సో, యాస్ సింపుల్ యాస్ దట్. సో, ఇన్ని గంటలు పని చేశానని అయితే ఎప్పుడు ట్రాక్ చేసుకోలేదు. బట్ ఈ పని చేశానా లేదా అని ట్రాక్ చేసుకునేవాడిని. ఇది వచ్చా రాదా అని ట్రాక్ చేసుకునేవాడిని. ఓకే. నెక్స్ట్ మీరు ఇందాక అన్నారు కదా! జెమినీ అని, కృష్ణ అని ఆ చానెల్స్ దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవాలన్నారు. సో, హ్మ్. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ టు టెక్నికల్. ఐ వాంట్ టు హావ్ ద యాస్ మచ్ యాస్ వెల్ యాస్ ఐ కెన్ షేర్ అనమాట. ఈవెన్ నేను నేర్చుకోవాలన్నా ఎలా నేర్చుకుంటానని కూడా ఆబ్జెక్టివ్ ఉంది. సో, ఇప్పుడు ఇవన్నీ మ్యాథ్స్ నేర్చుకుంటారు. అలాగని మీరు చెప్పినటువంటి పైథాన్ నేర్చుకున్నారనుకో, పైథాన్ వాటిని కాలేజీలో నేర్పిస్తున్నారు. లిస్టు, ఎర్రేసు, హ్మ్. నెక్స్ట్ ఫంక్షన్స్, మెథడ్స్ అని. నాకు తెలుసు ఇది పైపై నేర్చుకుంటే వర్కౌట్ కావట్లేదు. వాళ్ళు డెప్త్ నేర్చుకోవాలి అని అందరూ అనుకుంటారు. డెప్త్ ఎక్కడ ఏం చేయాలి ఏంటి ఉండదు. సో, ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి? ఎలా టేకప్ చేయాలి? ఎలా చేయాలి? కొంతమందికి యాంబిషన్ ఉంటుంది. వాళ్ళకి గైడెన్స్ ఉండదు. హ్మ్. ఓకే. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా మూవ్ అవ్వాలి? అని అడిగితే మీరేం చెప్తారు? యాహ్! మీరు టిపికల్ కోడింగ్ రోల్స్‌కెళ్తే మీకు డెప్త్ చాలా కావాలి. లైక్ సే కంప్యూటర్ సైన్స్ రోల్స్ కానీ, పైథాన్ డెవలపర్ రోల్స్‌కి పైథాన్ చాలా డెప్త్ కావాలి. బట్ 2-3 ఆర్ 2-5 ఎక్స్‌పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్ట్ రోల్స్‌కి మీకు డెప్త్ అంత అవసరం లేదు పైథాన్‌లో. సో, మీకు నేర్చుకోవాల్సిన 4 లైబ్రరీస్ ఉంటాయి. పాండాస్, నంపై, మ్యాట్‌ప్లాట్లిబ్, సీబాన్. ఈ 4 నేర్చుకోవాలి పైథాన్‌లో. అండ్ మీకు మెషిన్ లెర్నింగ్, సైకిక్ లెర్న్ ఉంటది. మొత్తం కలిపి 6-7 లైబ్రరీస్ ఉంటాయి. అంత డిఫికల్ట్ ఉండదు. లైక్ ఒక బీటెక్ చేసిన పర్సన్‌కి పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ ఉంటది. లైక్ అస్యూమింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ గుడ్ ఐ మీన్ మన
ఇంటర్‌లో గాని లైక్ టిపికల్ ఇంజినీరింగ్ మైండ్‌సెట్ ఉంటాం కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఫ్యూ రిసోర్సెస్ ఐ విల్ షేర్. కోడ్ బేసిక్స్‌లో పైథాన్ బాగా నేర్పిస్తారు. ఫ్రీ కోడ్ ఆర్గన్ ఉంటది ఒక ఛానెల్. దాంట్లో పైథాన్ బాగా నేర్పిస్తారు. కృష్ణ నాయక్ అందులో పైథాన్ బాగా నేర్పిస్తారు. మీకు అందులో వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో. ఒక్కొక్క వీడియో ఒక 3-4 అవర్స్ లాంగ్ ఉంటది. ఆ వీడియో చూసినా గాని మీకు బేసిక్ పైథాన్ లైక్ మీకు డేటా సైన్స్‌కి కావాల్సిన పైథాన్ అంతా వచ్చేసిద్ది. వాళ్ళు చెప్తారు అండ్ అగైన్ ప్రాక్టీస్. సో ఏదైనా గాని చూస్తే సరిపోదు. మ్యాథ్ అయినా, సీక్వెల్ అయినా, పైథాన్ అయినా, మెషిన్ లెర్నింగ్ ఏదైనా గాని. సో టేక్ అప్ ఏ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ కూడా యూట్యూబ్‌లో ఉంటాయి. ప్రాజెక్ట్ తీసుకోండి. ప్రాజెక్ట్ చేయండి. వాళ్ళు వీడియో చూడండి. ఎలా ఉందో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి అర్థం చేసుకోండి. దాన్ని మీరు సొంతంగా ఇంప్లిమెంట్ చేయండి తర్వాత. సో ఎప్పుడైతే మీరు ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తారో అప్పుడే బ్రెయిన్‌కి ఎక్కిద్ది. లైక్ వీడియోస్ 100 చూసినా గాని ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. బట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ దాన్ వాచింగ్ 100 వీడియోస్. యాహ్! వెరీ గుడ్. కరెక్ట్‌గా చెప్పావు. నా మనసులో ఎన్ని నువ్వు చెప్తున్నావు. సో, ఇప్పుడు కాలేజీ టైంలో మనకి కాలేజీ మార్కుల కోసం ప్రయత్నించాలి. హ్మ్. ఓకే. కొంతమంది ఏమంటారంటే, ఈ కాలేజీ మార్కులు ఇంపార్టెంటు. నేను దాని సైడ్ ఎళ్తాను. ఇప్పుడు మళ్ళా ప్రిపేర్ అవ్వటం అంటే కష్టమని అంటున్నారు. అది కూడా ఇంపార్టెంటే. అది కూడా నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే సర్టిఫికేట్ తీసుకోకుండా బయటకొస్తే వీలు కాదు. ఇది రాకపోతేనే జాబ్ రాదు. సో, ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు బెస్ట్ అనుకుంటున్నారు? యాహ్! మాస్టర్స్‌కైతే మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ బీయింగ్ సెడ్ దట్ 4 సీజీపీఏకి 3.3, 3.4 కన్నా ఎక్కువుంటే ఇట్స్ గుడ్. మీకు ఏ ఇంటర్వ్యూలో కూడా రెక్రూటర్, హైరింగ్ మేనేజర్ నీ సీజీపీఏ ఎంత అని అడగరు. అడిగినా గాని మీరు 4కి 4.1 అని చెప్పినా గాని దే డోంట్ కేర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యునైటెడ్ స్టేట్స్‌లో వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ యువర్ స్కిల్స్, ప్రాజెక్ట్స్. నువ్వు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా నీకు? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా? దట్స్ వాట్ దే టెస్ట్ ఆన్. సో, ఇఫ్ సమ్‌వన్స్ వాచింగ్ దిస్ డ్యూరింగ్ దేర్ మాస్టర్స్, మేక్ ష్యూర్ టు హావ్ మోర్ దాన్ 3.4 ఆర్ 3.5 సీజీపీఏ ఔట్ ఆఫ్ 4 అండ్ ఫోకస్ ఆన్ యువర్ సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, యువర్ నెట్వర్కింగ్. అవి మీకు ఇంటర్వ్యూ కాల్స్ జాబ్స్ తెప్పిస్తాయి గానీ, మీ 4 సీజీపీఏ ఉంటే ఇట్ మైట్ నాట్ హెల్ప్ యూ. మీకు 3.5 ప్లస్ ఒక 3 గుడ్ ప్రాజెక్ట్స్ ఉండి ఆర్ 4 సీజీపీఏ ప్లస్ అసలు ప్రాజెక్ట్సే లేకపోతే ద పర్సన్ విత్ 3.5 అండ్ 2-3 గుడ్ ప్రాజెక్ట్స్ విల్ గెట్ ది జాబ్ బట్ నాట్ ది పర్సన్ విత్ 4 ఆన్ 4. సో, అకాడమిక్స్ మీద ఫోకస్ చేయండి. బట్ దట్ షుడ్ నాట్ బి యువర్ 100% ఫోకస్. Make sure that you're doing things outside your masters, like building on your network, going to in-person events, competitions, hackathons, meeting people, connecting with your alumni. వీటి వల్ల మీకు జాబ్ వచ్చిద్ది గానీ, మీ మాస్టర్స్‌లో వచ్చే 4 సీజీపీఏ వల్ల మీకు జాబ్ రాదు. మనం ఒక్కరే రూమ్‌లో ఉండి ట్రై చేయాలంటే కొంచెం ట్రై చేయం. హ్యాకథాన్స్ అని చెప్పారు. ఓకే. సర్టిఫికేషన్స్ అని చెప్పారు. కనెక్షన్స్ అని చెప్పారు. ఒక్కొక్క పాయింట్‌ని చూస్తే ఇప్పుడు బీటెక్ చదువుతున్నటువంటి వాళ్ళు నేను అదే ఉద్దేశంతో మాట్లాడను. అది ప్రస్తావించను బీటెక్ అనే గాని. సర్టిఫికేషన్స్ ఏం చేస్తే బెస్ట్ అంటారు వాళ్ళు? డేటా సైన్స్‌కైతే కోర్సెరాలో ఉంటది సర్టిఫికేషన్. డీప్ లెర్నింగ్ డాట్ ఏఐలో సర్టిఫికేషన్ ఉంటది. కోడ్ బేసిక్స్ బావుంటది. కృష్ణ నాయక్ బావుంటది. ఏదైనా ఒకటి తీసుకోండి. స్టార్ట్ విత్ వన్ బట్ మేక్ షూర్ టు కంప్లీట్. లైక్ ఆఫ్ ఇట్ యాపిల్స్ లాగా ఒక 10 తీసుకొని అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం కాకుండా లైక్ టేక్ 1 ఆర్ 2 గుడ్ సర్టిఫికేషన్స్, కంప్లీట్ దెమ్ అండ్ సర్టిఫికేషన్ విల్ నాట్ గెట్ యూ ఎ జాబ్. బట్ సర్టిఫికేషన్‌లో మీరు నేర్చుకున్న లెర్నింగ్స్‌తో ప్రాజెక్ట్ చేస్తే దట్ ప్రాజెక్ట్ విల్ గెట్ యూ ది జాబ్. సో, మేక్ షూర్ టు ఇన్కార్పొరేట్ యువర్ లెర్నింగ్స్ ఇంటూ సంథింగ్ దట్ యూ కెన్ బిల్డ్. సో, ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఫస్ట్ నుండే చెప్తున్నాను. లైక్ థియరిటికల్ నాలెడ్జ్ విల్ ఓన్లీ గెట్ యూ సో ఫార్. బట్ మీరు కార్పొరేట్‌లోకి రావాలి అంటే షోకేస్ యువర్ ప్రాక్టికల్ స్కిల్స్. సో, సర్టిఫికేషన్స్‌లో నేర్చుకున్నవన్నీ మేక్ షూర్ టు ఇంప్లిమెంట్ ఆన్ 2-3 ప్రాజెక్ట్స్ ఆర్ 3-5 ప్రాజెక్ట్స్. సో, మీరు బీటెక్‌లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్ ఆన్‌లైన్‌లో కూడా జరుగుతూ ఉంటాయి. క్యాగిల్‌లో గాని, డేటా క్యాంప్‌లో జరుగుతుంటాయి. గ్రేట్ లెర్నింగ్‌లో కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. ఆర్ ఇప్పుడు అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. జస్ట్ గూగుల్ లైక్ డేటా సైన్స్‌లో కాంపిటీషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయని. సో, గూగుల్ చేయంగానే 100 లింక్స్ వస్తాయి. ఈ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయని. పార్టిసిపేట్ ఇన్ దెమ్. లైక్ యూ డోంట్ హావ్ టు విన్ అన్నమాట కాంపిటీషన్స్. దే ఆర్ అబౌట్ గెట్టింగ్ దట్ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజర్. యూ విల్ మీట్ డిఫరెంట్ పీపుల్. లైక్ నేను అమృతానికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకళ్ళు విట్ నుంచి వస్తారు. ఒకళ్ళు ఐఐటీ నుంచి వస్తారు. నీ కాంపిటీషన్‌గా. ఒకళ్ళు ఎన్ఐటీ నుంచి వస్తారు. ఒకళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వస్తారు. సో, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తారు. సో, యూ గెట్ టు నో లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూ గెట్ దట్ కాంపిటీటివ్ స్పిరిట్ అనమాట. అండ్ ఓడిపోయినా పర్లేదు బట్ యూ హావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్, మంచి నాలెడ్జ్ వచ్చిద్ది. ఓవర్ నైట్ పని చేస్తారు మీ ఫ్రెండ్స్‌తో ఆర్ మీ టీమ్‌మేట్స్‌తో. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం కాంపిటీషన్స్, హ్యాకథాన్స్ మీద వర్క్ చేయండి. ఒక 3-4, ఒక 5-6 ఫెయిల్ అవుతారు. సెవెంత్ వన్ విన్ అవుతారు. ఆర్ 17థ్ వన్ విన్ అవుతారు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ గెట్టింగ్ దట్ ఎక్స్‌పోజర్, ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ అనమాట. సో, ఓకే. సింపుల్ గూగుల్ సెర్చ్ వుడ్ గివ్ యూ లైక్ కాంపిటీషన్స్ హ్యాపెనింగ్ ఇన్ పర్సన్ ఆర్ వర్చువల్. సో, మీరు పార్టిసిపేట్ చేసినటువంటి హ్యాకథాన్స్ కానీ, దాని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారా? ఒకటి యాహ్! ప్రాక్టికల్‌గా మనం చెప్దాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. మీరు ఎలా అప్లై చేశారు? ఎలా జాయిన్ అయ్యారు? ఎక్కడ జాయిన్ అయ్యారు? ఎక్కడ చేశారు? హ్యాకథాన్ గాని ఏంటి చెప్తారా యాహ్! మరి? ఒకటి ట్రావెలర్స్ హ్యాకథాన్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశాను మాస్టర్స్‌లో ఉన్నప్పుడు. సో, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అది వాళ్ళకి ఇట్ వాస్ ఎ కాంపిటీషన్ అన్నమాట. ఇన్స్యూరెన్స్ కంపెనీ ట్రావెలర్స్ అనేది యూఎస్‌లో. సో, దాని మీద కాంపిటీషన్ మాకు డేటా ఇచ్చారు. మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలి దాని మీద. ఎవరికైతే ఎక్కువ యాక్యురసీ వచ్చిందో ఏ మోడల్‌కైతే ఎక్కువ యాక్యురసీ వచ్చిందో వాళ్ళు విన్నింగ్ అన్నారు. నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ మాస్టర్స్‌లో ముగ్గురం టీమ్ అప్ అయ్యి మా యూకాన్ వాళ్ళు మెయిల్ పెట్టారు. ముందు ఈ కాంపిటీషన్ రన్ అవుతుంది. లైక్ డు యూ వాంట్ టు పార్టిసిపేట్ అని అందరికి. సో, మేము ముగ్గురం టీమ్ అప్ అయ్యి పార్టిసిపేట్ చేసాము. ఇట్ వాస్ అరౌండ్ 2 మంత్స్ అనుకుంటా కాంపిటీషన్‌కి. సో, ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే ఒక 4-5 అవర్స్ కూర్చునేవాళ్ళం. లేట్ నైట్స్ కానీ ఒక్కోసారి మార్నింగ్ 4 దాకా అయ్యేది. సో, కూర్చోవడం, డేటా అంతా క్లీన్ చేయడము, మోడల్స్ బిల్డ్ చేయడము. సో, ఇట్ వాస్ ఏ 2 అంతే 2 మంత్స్ దాకా ఉంది కాంపిటీషన్. సో, ఆల్టర్‌నేటివ్ డేస్ కూర్చొని టైం దొరికినప్పుడు లేతే టైం దొరకదు ఒక్కోసారి. బట్ యూ హావ్ టు మేక్ టైమ్ అన్నమాట. స్లీప్ సాక్రిఫైస్ చేయడము, ఫుడ్ సాక్రిఫైస్ చేయడము, ఒక్కొక్కసారి కోర్స్ వర్క్ సాక్రిఫైస్ చేయడము అన్ని చేసి ఒక 2 మంత్స్ పార్టిసిపేట్ చేసాము. సో, వి గాట్ థర్డ్ ప్రైజ్ దానిలో. ప్రైజ్ మనీ కూడా వచ్చింది. అండ్ దెన్ రికగ్నిషన్ వచ్చింది. ఎంతొచ్చింది అడగచ్చా? అప్పుడు $1000 ఎంతో వచ్చింది థర్డ్ థర్డ్ పొజిషన్‌కి. సో, ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. యాహ్! స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఇట్ వాస్ ఎ బిగ్ అమౌంట్.
అండ్ అప్పుడు మోర్ దాన్ ది ప్రైజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ వీ గాట్ టు మీట్ దోస్ జడ్జెస్ అనమాట. సో వాళ్ళ కనెక్షన్ మెయింటైన్ చేశాను. ఎవరైతే మమ్మల్ని ఎవాల్యుయేట్ చేశారో. సో నేను గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి వాళ్ళకి ఈమెయిల్ పెట్టాను. లైక్ సో అండ్ సో నేను సాయిని లైక్ మీ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అని. అప్పుడు దే గేవ్ మీ ఎన్ ఇంటర్వ్యూ కాల్ డైరెక్ట్లీ బికాస్ దే న్యూ మై స్కిల్ ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ ఎవాల్యుయేట్ చేశారు కాబట్టి. సో ఇట్స్ మోర్ అబౌట్ కనెక్షన్స్ అనమాట యునైటెడ్ స్టేట్స్‌లో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యు నో బట్ హూ యు నో, హూ నోస్ యూ మ్యాటర్ లాట్. లైక్ మీకు ఎవరు తెలుసు, మీరు ఎవరికి తెలుసు. దట్ మ్యాటర్స్ మోర్ దాన్ మీకేం తెలుసు. సో ఈ 2 కంబైన్ అయితేనే మీకు మంచి ఆహ్, ఈజీ అయిద్ది మీ జర్నీ ఇక్కడ. సో అలా లెవరేజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్. సో విన్ అవ్వకపోయినా గానీ మిగతా కాంపిటీషన్స్ హ్యాకథాన్స్‌లో కూడా సేమ్ అంతే. జడ్జెస్‌తో ఐ మెయింటైన్ దట్ కనెక్షన్. నేను జాబ్ సెర్చ్ చూసుకున్నప్పుడు వాళ్ళు సింపుల్ ఈమెయిల్ రాసాను. అప్పుడు పార్టిసిపేట్ చేశాను. నాకు గెలిచాను అని గెలిస్తే గెలిచాను చెప్పేవాడిని. లేకపోతే లైక్ ఈ పొజిషన్‌లో వచ్చింది. లేకపోతే నా లెర్నింగ్స్ ఇవి. ఇప్పుడు నేను జాబ్ మార్కెట్‌లో ఉన్నాను. ఈ రోల్స్ చూస్తున్నాను. డూ యూ హావ్ ఎనీ ఓపెనింగ్స్? ఆర్ నాకు ఈ ఓపెనింగ్ కనిపించింది మీ కంపెనీలో. కెన్ ఐ గెట్ ఎ రిఫరల్? ఆర్ కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అడిగితే దే వుడ్ బి హ్యాపీ టు గివ్ ఎ ఇంటర్వ్యూ కాల్. ఓకే. సో, సో ఈ విధంగా పెట్టండి. మీరు ఈ కనెక్షన్స్ అన్ని రాసి పెట్టుకుంటారా ఏమన్నా? బుక్ లాంటివి మెయింటైన్ చేస్తారా? ఎక్సెల్ షీట్ లాంటివి పెట్టి ఈ కనెక్షన్స్ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా రాసి పెట్టుకుంటారా? లేకపోతే ఏంటి? ఫస్ట్‌లో రాసి పెట్టుకోలేదు. బట్ తర్వాత అర్థమైంది. ఖచ్చితంగా యూ షుడ్ హావ్ నోట్. ఎందుకంటే మీరు ఇఫ్ యూ ఆర్ నెట్వర్కింగ్ ఎ లాట్ లైక్ రోజు అందరితో చాలా మందితో మాట్లాడుకుంటే యూ ఫర్గెట్ అనమాట. అందరూ మర్చిపోతూ ఉంటారు. సో ఫస్ట్‌లో మర్చిపోయేవాడిని. బట్ లేటర్ ఆన్ ఎక్సెల్ షీట్‌లో రాసుకునేవాడిని. లైక్ ఈ కంపెనీలో వీళ్ళు పనిచేస్తారు. వాళ్ళది ఈ రోల్ ఇక్కడ ఉంటారు అని. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ట్రాక్ అనమాట. మనం మర్చిపోయినా గానీ మనకి ఎక్సెల్ షీట్‌లో ఉంటది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ దెన్ డూ. యాహ్! సో యాహ్! ఫస్ట్‌లో స్టార్ట్ లేదు. బట్ లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. యాహ్! ఎస్పెషల్లీ యూఎస్‌లో ఉన్నోళ్ళకి కనెక్షన్స్ ఇంపార్టెంట్. ఈమెయిల్స్ గాని, మొబైల్ నంబర్ గాని వాళ్ళని అడగండి. లైక్ మీకు ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు వాట్స్ ది బెస్ట్ వే టు స్టే కనెక్టెడ్ అని. వాళ్ళు చెప్తారు. ఈమెయిలా, మొబైల్ నంబరా, ఇన్‌స్టాగ్రామా, లింక్డ్ఇన్ అని. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు ఐ మీన్ మోడ్ ఆఫ్ కాంటాక్ట్ మీరు ఎక్సెల్‌లో పెట్టుకుంటే సింపుల్. అది కూడా రాసుకుంటాం. వాట్ ఈస్ ద బెస్ట్ వే అని. అడగడం బెటర్. ఎందుకంటే కొంతమంది యూఎస్‌లో ఉన్నప్పుడు దే డోంట్ లైక్ టు చాట్ ఆన్ మొబైల్ అనమాట. నంబర్ చేయడం ఇష్టం ఉండదు. సో మనం అలా నంబర్ ఇవ్వని ఇండియాలో అంటే నంబర్ ఇవ్వమని అడుగుతాం డైరెక్ట్‌గా. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ఆస్క్. ఎందుకంటే అందరూ ఓపెన్ టు గివ్ దర్ నంబర్. బట్ యునైటెడ్ స్టేట్స్‌లో ఇన్ పర్సన్ ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఇండియన్స్ అయితే ఇచ్చేస్తారు మోస్ట్‌లీ నంబర్. సో ఒక అమెరికన్ దగ్గరికెళ్ళి కెన్ హావ్ యువర్ నంబర్ అంటే దే మైట్ గెట్ అఫెండెడ్ అనమాట. అందరూ అవుతారని కాదు. బట్ ఫ్యూ పీపుల్ మైట్ గెట్ బికాస్ దే డోంట్ వాంట్ టు షేర్ దర్ నంబర్. సో ఆల్వేస్ ఆస్క్ లైక్ వాట్స్ ది బెస్ట్ వే టు స్టే కనెక్టెడ్. అప్పుడు వాళ్ళు చెప్తారు. ఈమెయిల్ గాని, లింక్డ్ఇనా, ఇన్‌స్టాగ్రామా, మొబైల్ నంబరా అని. సో వాళ్ళు చెప్పిన మోడ్ ఆఫ్ కాంటాక్ట్ అది సేవ్ చేసుకోండి. సో ఓకే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్ అనమాట. లెట్ దెమ్ ఆన్సర్. డోంట్ గివ్ దెమ్ ఎన్ ఆన్సర్. సో, నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇందాక కనెక్షన్స్ అన్నారు. సర్టిఫికేషన్ అన్నారు. మీరేం సర్టిఫికేషన్ చేశారు అంటే నేనేం చెప్తాను. సో, మీరు కొంతమంది డైరెక్ట్ రిప్లికా చేసుకున్నా వాళ్ళు సక్సెస్ సాధించొచ్చు. లైక్ సో, అందుకోసం అడుగుతున్నారు. మీరేం సర్టిఫికేషన్ చేశారు? నేను యుడెమీలో ఒకటి చేశాను కృష్ణ నాయక్‌ది. కోర్సెరాలో ఒకటుంటది మెషిన్ లెర్నింగ్ సర్టిఫికేషన్. ఆ 2 చేశాను. అండ్ యూట్యూబ్‌లో చాలా కోర్సులు చేశాను. లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి యూట్యూబ్‌లో అవి చూస్తూ ఉండేవాడిని. మాక్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండేవాడిని. సో ఐ థింక్ యుడెమీలో ఒకటి, కోర్సెరా ఒకటి చేశాను. అండ్ మాస్టర్స్ సర్టిఫికేషన్ ఒకటి. ఐ మీన్ మాస్టర్సే ఒక పెద్ద సర్టిఫికేషన్. సో ఈ 3 సో, ఆ సర్టిఫికేషన్ చేశారు. సో, ఈ సర్టిఫికేషన్ చేసేప్పుడు మీరేమైనా ఫెయిల్ అవ్వడం గాని ఏమైనా జరిగిందా? లేకపోతే మీకు వన్‌గా అట్లేమి ఎక్స్‌పీరియన్స్ అయితే కొన్ని అర్థం కానివైతే ఉంటాయి. అప్పుడు హ్మ్. ఫ్రెండ్స్‌ని అడగడమో, ప్రొఫెసర్స్‌ని అడగడమో అడిగేవాడిని, నేర్చుకునేవాడిని. సో అట్లా అయిపోయింది. ఓకే. ఓకే. సో, వాళ్ళు జస్ట్ రానియి ఉంటే నేర్చుకొని చేసి అంతే. కంప్లీట్ చేసి యాహ్! ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోద్ది కాబట్టి 1 ఏదో చేసేస్తే గాని ఫెయిల్ అవుతామని కాబట్టి ప్లాన్ చేసుకొని చేస్తారు. అదొక స్కిల్ లైక్ ఇప్పుడు మీకేమైనా అర్థం కాకపోతే నెవర్ హెసిటేట్ టు ఆస్క్ పీపుల్ అరౌండ్ యూ. సో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఎప్పుడు అనుకోకండి. బీ సెల్ఫిష్. మీరు డబ్బులు కట్టారు, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. గో ఆస్క్ యువర్ ఫ్రెండ్, గో ఆస్క్ యువర్ ప్రొఫెసర్, గో గూగుల్ ఇట్. ఎవరినైనా గాని నెవర్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. అండ్ ఎవరైనా అడిగినప్పుడు ఇఫ్ యూ కెన్ హెల్ప్, మేక్ ష్యూర్ టు హెల్ప్. సో ఇట్ హాస్ టు బి టూ వే స్ట్రీట్. దట్స్ ఎ గుడ్ స్కిల్ టు హావ్. యాహ్! కరెక్ట్. సో, మీరు ఇవన్నీ చేసారు. సర్టిఫికేషన్ చేశారు. ఇక్కడ మాస్టర్స్ ఈ కాలేజీని ఎత్తుకున్నారు. లోన్ తీసుకొనొచ్చారా? లేకపోతే ఎలా తీసుకొనొచ్చారంటే సమాధానం ఏంటి? మొత్తం లోన్. ఇల్లు ఎస్‌బీఐలో పెట్టాము. లోన్ తీసుకొని మొత్తం మాస్టర్స్ అంతా లోనే. సో జాబ్ వచ్చిన తర్వాత ఐ పేడ్ ఇట్ బ్యాక్. ఓకే. సో, ఇంకొకటున్నది. ఇక్కడ 2 రకాల లోన్స్ ఉంటాయి కదా! కోరిలేటరల్ లోను ఇంకోటుంటుంది కదా! ఏ లోన్ తీసుకుంటే బెస్ట్ అంటారు? కొలాటరల్ తీసుకుంటే గనక ఐ మీన్ ఇఫ్ యూ హావ్ ఎనీ ప్రాపర్టీస్ ఏమైనా మీకుంటే యాక్చువల్లీ కొలాటరల్ నువ్వు తీసుకోవడం బెస్ట్. వయసానోళ్ళు కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచిస్తారు ఫైనాన్షియల్ విషయంలో. అందుకోసం ఈ ప్రశ్న ఏస్తున్నాను. ఏ లోన్ తీసుకుంటే బెస్టు? అరే! నేను అప్పుడు ఆ లోన్ తీసుకోకుండా ఈ లోన్ తీసుకుంటే బాగుండు అనేది. యాక్చువల్లీ నేను ఎప్పుడు నా లోన్స్ సంబంధించి నేను చేయలేదు కాబట్టి అది అడుగుతున్నాను. ఏ లోన్ తీసుకుంటే బెస్టు? ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే గనక కొలాటరల్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది. 8% 10% ఉంటది. నాన్ కొలాటరల్ అయితే గనక 14-15% ఉంటది. సో అప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోద్ది మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి గాని, గ్రాడ్యుయేట్ అయ్యాక కట్టేటప్పుడు. సో ఐ వుడ్ సే సెక్యూరిటీ కింద పెట్టడానికి ఉంటే గో ఫర్ కొలాటరల్. లేకపోతే ఖచ్చితంగా యూఎస్ రావాలనుకుంటే గనక అప్పుడు గో ఫర్ నాన్ కొలాటరల్. ఓకే. ఓకే. సో, ఇదయిపోయింది. చాలామంది పిల్లలు ఇక్కడ పార్ట్ టైమ్ చేస్తుంటారు. సో, అది చేయటము అంటే పార్ట్ టైమ్ అంటే కాలేజీలో పార్ట్ టైమ్. సో, మీరు పార్ట్ టైమ్ జోలికెళ్లారా? ఇంకా అలాగని కొన్ని మాట్లాడలేనివున్నాయి. దాని జోలికెళ్లారా? ఎళ్ళకపోతే మీరు ఎలా ఆ టయాన్ని సద్వినియోగం చేసుకున్నారు? అనే మాట నేను అడుగుతున్నాను. మీరెలా స్పందిస్తారు దాని పార్ట్ మీద? టైమ్‌కైతే నేను ట్రై చేశాను. బట్ మొత్తం నాది కోర్స్ 4 సెమిస్టర్స్. ఫస్ట్ 3 సెమిస్టర్స్ నాకు పార్ట్ టైమ్ దొరకలేదు మా యూనివర్సిటీలో. కాలేజీ పార్ట్ టైమ్. కాలేజ్ కాలేజీ. పార్ట్ టైమ్ నాకు దొరకలేదు. సో ఫస్ట్ 3 సెమిస్టర్స్, ఫైనల్ సెమిస్టర్‌లో టీచింగ్ అసిస్టెన్స్ దొరికింది 10 అవర్స్ వీక్‌కి అది చేశాను. బట్ ఫస్ట్ 3 సెమిస్టర్స్ పార్ట్ టైమ్ లేదు. డ్యాడీ, మమ్మీ లైక్ వాళ్ళే పంపించేవాళ్ళు బ్యాంక్ నుంచి, లోన్‌లో నుంచి లేకపోతే వాళ్ళ సేవింగ్స్ నుంచి పేరెంట్స్ పంపించేవాళ్ళు. బట్ ఆ టైమ్‌ని నేను కాంపిటీషన్స్‌కి, హ్యాకథాన్స్‌కి, ఈవెంట్స్‌కెళ్ళడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి, కొన్నిసార్లు మూవీస్‌కెళ్ళడానికి ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్. ఖచ్చితంగా ఉండాలి మాస్టర్స్ అనేది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టడీ. సో రైట్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఆ టైమ్‌ని కాంపిటీషన్స్‌కి వాడాను, హ్యాకథాన్స్‌కి వాడాను, షాపింగ్‌కి వాడాను, కాఫీ షాప్స్‌కి వాడాను, మూవీస్‌కి వాడాను, ప్రాజెక్ట్స్‌కి వాడాను. సో ఇట్ హాస్ టు బి అన్నీ ఉండాలి. మీరు మొత్తం ఎంజాయ్ చేయకూడదు, మొత్తం చదువుకోకూడదు. ఎందుకంటే యూఎస్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్.
కెరియర్‌కి హెల్ప్ అయిద్ది. బట్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యూ హావ్ గుడ్ బ్యాలన్స్ అనమాట. మొత్తం చదువుతుంటే బ్రెయిన్ పనిచేయదు. మొత్తం ఎంజాయ్ చేస్తుంటే కెరియర్ ముందుకెళ్ళదు. సో, హావ్ దట్ బ్యాలన్స్. సో, ఇక్కడ నేను కొంచెం స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. నీలాగా ఎవరైనా ఉండి, ఓకే. వాళ్ళు కూడా కాలేజీ పార్ట్ టైమ్ వర్క్ చేసి, సో, వాళ్ళు చేసుకోవాలంటే హెక్టాన్ ప్లానింగ్ గాని, లేకపోతే సర్టిఫికేషన్ ప్లానింగ్ గాని ఎలా చేస్తే బాగుంటుందంటారు? ప్రతి ఒక్కరు నేను ఈవెన్ మీ పాడ్‌కాస్ట్‌కి రావాలనుకుంటున్నారు. వాళ్ళ టైం సరిపోవట్లేదు. సో, నేను టైం పెట్టలేకపోతున్నాను అంటున్నారు. సో, వాళ్ళు గ్యారంటీ‌గా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇలా చేసుకోండి. సో, ఇలా చేసుకుంటే మీకు కొంత టైంని బై ఔట్ చేసుకోవచ్చు అని అన్నారనుకోండి. ఏం చేస్తారు? ఎలా చేసుకుంటే ఈ సర్టిఫికేషన్‌లు కానీ, ప్రాజెక్ట్స్ కానీ చేయొచ్చు? కొంతమందికి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు అంటున్నారు. సో, ఏం చేస్తే బావుండిద్ది? యాహ్! ఏదైనా గాని ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ మేనేజ్‌మెంట్. నేనేం చేస్తాను మొత్తం నేను గూగుల్ క్యాలెండర్ అంతా బ్లాక్ చేసుకుంటాను. ఈ 2 అవర్స్ లింక్డ్ఇన్ కోసం. ఈ 2 అవర్స్ చదువుకోవడం కోసం. ఇప్పుడు మూవీకెళ్ళాలి. మూవీకెళ్ళాలంటే క్యాలెండర్‌లో ఉంటది. ఓకే. 7:00కి షో స్టార్ట్ అయిద్ది. 10కి ఎండ్ అయిద్ది. 11కి 11 అయిద్ది. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ మై క్యాలెండర్ అనమాట. సో, హావ్ దట్ క్యాలెండర్. మీరు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీరు క్యాలెండర్‌లో ఉంటే యూ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్. అది గుర్తు చేస్తూ ఉంటది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఓకే. నువ్వు ఈ పని చేయాలి ఈ టైంకి అని. సో, సర్టిఫికేషన్ చేస్తున్నారనుకోండి. రోజుకో 1 అవర్ బ్లాక్ చేసుకోండి క్యాలెండర్‌లో. 7-8 పైథాన్ నేర్చుకోవాలి. సీక్వెల్ నేర్చుకోవాలి. సీక్వెల్ ప్రాక్టీస్ చేయాలి అని. 8-9 కుక్ చేసుకోవాలి. హావ్ ఇట్ ఆన్ యూర్ క్యాలెండర్. 9కి సెకండ్ షో ఉంది. ఇట్స్ ఓకే. గో ఫర్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ డే ఒక అసైన్‌మెంట్ సబ్మిషన్ డేట్ ఉంది. ఒక 2 అవర్స్ అసైన్‌మెంట్ చేయాలి. 5-7 బ్లాక్ చేసుకోండి క్యాలెండర్‌లో. అండ్ 7-8 వాక్‌కెళ్ళాలి. బ్లాక్ ఇట్ ఆన్ యూర్ క్యాలెండర్. లైక్ అలా షాపింగ్ మాల్‌కెళ్ళి విండో షాపింగ్ చేసి రావాలి. హావ్ ఇట్ ఆన్ యూర్ క్యాలెండర్. సో, వెన్ యూ యాడ్ దీస్ థింగ్స్ ఆన్ యూర్ క్యాలెండర్ యూ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్ అనమాట. మీరు మర్చిపోయినా అది గుర్తు చేస్తుంటది. ఓకే. నీకు ఈ పని ఉంది చెయ్యి అని. సో, మీరు ఒక 15-20 డేస్ అది చేస్తూ ఉంటే మీకు అలవాటయిపోతూ ఉంటది. సేమ్ విత్ లింక్డ్ఇన్ పోస్ట్. నేను వీకెండ్ కూర్చుంటాను. ఒక 5-6 అవర్స్ కూర్చుంటాను. మొత్తం 7 డేస్‌కి పోస్ట్ అని రాసేసుకుంటాను. అన్ని షెడ్యూల్ చేసేస్తాను అన్ని. ఎక్కడ ప్రతిరోజు లింక్డ్ఇన్‌లోనే షెడ్యూల్ చేస్తావా? అన్ని 7 డేస్‌కి షెడ్యూల్ చేసేస్తాను. ఒక 5-6 అవర్స్ కూర్చుంటా వీకెండ్. మొత్తం రాసేసుకుంటాను. అన్ని ఎడిట్ చేసుకుంటాను. మొత్తం ఇగ షెడ్యూల్ చేసేస్తాను లింక్డ్ఇన్‌లో అంతే. ఓకే. షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంది. హ్మ్. షెడ్యూల్‌గా ఎళ్ళిపోయిద్దనమాట. అంటే మనం ఓకే. టైమ్ మేనేజ్ చేసుకోవడం అంతే ఏదైనా గాని ఇంకా. ఓకే. తెలీదు. ఓకే. బట్ ఐ వుడ్ షెడ్యూల్ హైలీ రికమెండ్ యూఎస్ ఎవరొచ్చినా గాని ప్రీమియం తీసుకోండి. ఇట్స్ వర్త్ ఇట్. దాన్ని ఒక ఎక్స్‌పెన్స్‌లా చూడకండి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ టువర్డ్స్ యువర్ కెరియర్. సో, గో ఫర్ ప్రీమియం. చాలా మంచి ఫీచర్స్ వస్తాయి మీకు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి, పోస్ట్ చేయడానికి కానీ, ఆహ్, కనెక్షన్స్ లిమిట్ ఎక్కువ ఉంటది. మెసేజ్ ఎక్కువ పెట్టొచ్చు. ఇమెయిల్స్ ఎక్కువ పెట్టొచ్చు. ఎవరెవరు మిమ్మల్ని చూస్తున్నారు కనిపిస్తూ ఉంటది. మీకు నంబర్స్ వస్తూ ఉంటాయి. డిఫరెంట్ నంబర్స్ మీ స్కోర్స్. సో, ప్రీమియం మీద ఇన్వెస్ట్ చేయండి. ఇట్స్ అరౌండ్ $30 పర్ మంత్. మీరు యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే గనుక కస్టమర్ సపోర్ట్‌కి రీచ్ అవుట్ అవ్వండి. నేను యాన్యువల్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాను అని వాళ్ళని అడిగితే వాళ్ళు 50% ఆఫర్ ఇస్తారు. సో, గివ్ ఇట్ ఎ ట్రై. సో, మీకు అప్పుడు ఇయర్‌కి 150 ఎంతో పడిద్ది. మంత్‌కి 30 బదులు. గైస్ మీరు చూడండి ఒక అబ్బాయి చదువుకునే అబ్బాయి ప్రీమియం అకౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నాడు. దేర్ ఈస్ 2 వర్డ్స్ అండి. కొంచెం నా అనుభవం కూడా యాడ్ చేయాలనుకున్నాను 30 సెకండ్స్‌లో. ఇది ఆ అబ్బాయి చెప్తుందేంటంటే హి యూజ్డ్ ఎ వర్డ్ కాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. హి నెవర్ యూజ్డ్ కాల్ ఎస్ ఎక్స్‌పెన్సివ్. సో, ప్రతి ఒక్కరు ఎక్స్‌పెన్సివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది అర్థం చేసుకోండి. మంచి పాయింట్ చెప్పారు. థాంక్ యూ. సో, వీక్లీ పెట్టారు. ఈ సర్టిఫికేషన్ ఎటు ఇదొచ్చింది కాబట్టి మీరు వీక్లీ 3 అవర్స్ పెట్టుకొని పోస్ట్ చేస్తారు. ఇలా పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఏదన్నా "అరేయ్! ఎందుకురా రోజు పోస్ట్ చేస్తావు" అని మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా అడిగిందా? "అరె! నీకు టైమ్ వేస్ట్ అవ్వదా?" అని ఎవరైనా అడిగారా? అంటే ఏం చెప్తావు? గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. బట్ చాలా మంది అడిగారు ఎందుకు చేస్తున్నావు అది ఇది అని. సో, ఆ! ఫస్ట్‌లో అది కామన్. ఎవరైతే మనం పోస్ట్ చేస్తుంటే మన ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని చాలా మంది అడుగుతూ ఉంటారు చుట్టూ ఉన్నోళ్ళు ఎందుకు చేస్తున్నావు అంటారు. నవ్వుతూ ఉంటారు. దట్స్ ఓకే కంప్లీట్‌లీ. ఆహ్, అది పార్ట్ ఆఫ్ గ్రోత్. దాన్ని ఎప్పుడైతే మీరు దాటుతారో అప్పుడే యూ విల్ బి సక్సెస్‌ఫుల్ ఆర్ యూ విల్ బి లైక్ ఒకళ్ళు మీ మీ వైపు చూస్తారు. సో, ఫస్ట్ 3-4 మంత్స్ ఇట్స్ ఆల్వేస్ దేర్. అందరూ అడుగుతుండేవాళ్ళు లైక్ ఎందుకు చేస్తున్నావు? నవ్వుతూ ఉంటారు సింపుల్. బట్ సేమ్ వాళ్ళే మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత ఎలా పోస్ట్ చేసావు? ఎలా రాయాలి పోస్ట్‌లు? నీకేం హెల్ప్ అయింది? నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, టేబుల్ స్టోన్ అనమాట. పీపుల్ కమ్ బ్యాక్ టు అండ్ ఆస్క్ ఫర్ గైడెన్స్. ఎలా స్టార్ట్ అవ్వాలి? నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తావా? సో, టేబుల్ స్టోన్. సో, డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఖచ్చితంగా వస్తాయి. మీ ఫ్రెండ్స్ నుంచి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి. ఇట్ మైట్ బి యువర్ డైరెక్ట్ ఫ్యామిలీ. సో, గో పాస్ట్ దిస్. వితిన్ 6 మంత్స్, 1 ఇయర్ షో దెమ్ వాట్ యూ కెన్ డూ. బట్ అప్పుడు అందరూ రివర్స్ అవుతారు. నేను కూడా చేద్దాం అనుకున్నా. నాకు నేర్పిస్తావా? ఎలా నీకేం హెల్ప్ అయింది? సో, పీపుల్ కమ్ ఫర్ ఆస్కింగ్ గైడెన్స్. సో, టేబుల్ స్టోన్. ఓకే. ఇక్కడ నువ్వేం చేస్తావు మరి? అండ్ ఏదైనా టూల్స్ మెయింటైన్ చేస్తావా? అంటే రోజు కొత్తవి పెట్టాలంటే ఒక రోజంటే వచ్చిద్ది. కొత్తది రీసెర్చ్ చేసి పెట్టాలంటే ఏం చేస్తావు? ఏదైనా టూల్స్ వాడతారా? మీరేం లేకపోతే ఎట్లా? చేస్తారు? పెట్టింది నేను పెడితే జనరల్‌గా ఎవరికైనా వీక్ డేస్ నచ్చదు. మండే టు ఫ్రైడే ఏమైనా ఐడియాస్ వస్తే రాసుకుంటాను. నాకు నోషన్ ఆహా! డాక్ ఉంటది. దానిలో రాసుకుంటూ ఉంటాను. ఐడియాస్ అన్ని రాసుకుంటాను. లైక్ వేరే వాళ్ళు పోస్ట్ చూసినా గాని, నేను దీన్ని ఇంకా మంచిగా రాయగలనా? ఆర్ ఇందులో తప్పు ఉంది. నేను కరెక్ట్‌గా రాయగలనా? ఆర్ నేను వర్క్‌లో ఏమన్నా అవసరం ఉన్నప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను. ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే. ఇది నా ఆడియన్స్‌కి హెల్ప్ అయిద్ది. ఒక కొత్త ప్రాజెక్ట్ చేశాను. ఇది నేర్చుకున్నాను. దీని మీద పోస్ట్ రాయొచ్చు. డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి, సెన్సిటివ్ డీటెయిల్స్ హైడ్ చేసి, టెక్నికల్స్ వరకు రాయొచ్చు. సో, ఇవన్నీ నోషన్‌లో రాసుకుంటాను నేను. వీకెండ్ కూర్చొని ఆ డాక్యుమెంట్ అంతా ఎక్స్‌పాండ్ చేస్తాను. లైక్ ఐడియాస్ రాసుకుంటాను. 1 లైన్ రాసుకుంటాను వీక్ డేస్‌లో. వీకెండ్స్‌లో మొత్తం ఒక 10-20 లైన్స్ రాసుకొని, నాకు ఎడిటింగ్ టీమ్ ఉంటది. వాళ్ళకిస్తాను. వాళ్ళు దాన్ని ఎడిటింగ్ చేసి చీట్ షీట్స్ గాని, ఇన్ఫోగ్రాఫిక్స్, కరోసెల్స్‌లో మారుస్తారు వాళ్ళు. ఎడిటింగ్ టీమ్ నువ్వు పెట్టుకున్నావా మనుషుల్ని? అండ్ ఆ! ఇండియాలో తీసేవాడిని. ఇద్దరున్నారు. వాళ్ళకి పే చేస్తారా? వేరియస్. ఓకే. వాళ్ళు పే చేస్తే వాళ్ళు ఎడిటింగ్ చేసి నీకిస్తే నువ్వు ఓకే. నేను సో, పోస్ట్ దట్స్ గుడ్. యాహ్! దట్స్ రియల్లీ గుడ్. హ్మ్. 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 సో, ఇదయిపోయింది. మీరు ఇలా నాకు ఇక్కడ నేను మీ దగ్గర నేర్చుకుందేంటంటే మీరు ఎవ్రీ వీకు ఐ డోంట్ వాంట్ టు గివ్ బిల్డప్ అసలు. నేను ఏజ్ ఎక్కువున్నా, ఎక్స్‌పీరియన్స్ ఎక్కువున్నా కూడా మీరు చేస్తుంది మంచి పాయింట్ అయితే నేను హైలైట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బుక్ రాసి పెట్టుకొని అంటే గూగుల్ క్యాలెండర్ పెట్టుకుంటా అన్నారు. అలాగని ఇద్దరిని ఐస్ చేసుకున్నారని చెప్పారు. పాయింట్స్ అన్ని రాసుకుంటున్నారన్నారు. వీకెండ్‌లో పెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ పాయింట్స్ ఉన్నాయి. అలాగని
సో ఇప్పుడు మాస్టర్స్ అవుతున్న వాళ్ళు టైం లేదని కానీ మీరు ఆన్సర్ చెప్పారు. నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నీ ఉద్దేశం. అలా చేసుకోకుండా పరిగెత్తే వాళ్ళకి ఇది చేయండి రాబోయే అని చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాట? ఇది చేస్తే మీకు సంవత్సరం మీ జాబ్ సెర్చ్ 1 ఇయర్ పట్టేది 4 మంత్స్, 6 మంత్స్‌లో వచ్చేసిద్ది. కరెక్ట్. సో కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాం. యాహ్! మీరు మీ జాబ్ సెర్చ్ 2x అయింది. సో స్టార్ట్ పోస్టింగ్ అబౌట్ యువర్ మీ స్కిల్స్, మీ సర్టిఫికేషన్స్ పోస్ట్ చేయండి. మీ ప్రాజెక్ట్స్ పోస్ట్ చేయండి. ఏదైనా ఈవెంట్‌కెళ్లారు. అక్కడ పిక్చర్స్ తీసుకొని వచ్చిన వాళ్ళతో జడ్జెస్‌తో గాని, మీ ఫెలో కాంపిటీటర్స్‌తో పిక్చర్స్ తీసుకోండి. లేకపోతే ఈవెంట్ పిక్చర్ చేయండి. మీ లెర్నింగ్స్ పోస్ట్ చేయండి. ఇలా పోస్ట్ చేయడం వల్ల మీ నాలెడ్జ్ నాకు తెలిసింది. సో ఇట్స్ నాట్ అబౌట్ మీకెంత తెలిసినా గాని, మీకేం తెలుసో పక్కనోళ్ళకి తెలియకపోతే ఉపయోగం ఉండకపోవచ్చు. కరెక్ట్ అంతేగా. మీకు తెలిసింది పక్కనోళ్ళకి తెలియాలి. మీకు తెలిసింది పక్కనోళ్ళకి తెలియాలి. సో మేక్ షూర్ దట్ యు ఆర్ విజిబుల్ టు ది వరల్డ్. సో మీకు 1 ఇయర్ పట్టే జాబ్ సెర్చ్ 4 మంత్స్‌లో అయిపోద్ది. మీరు పోస్ట్ చేయాలంటే పెద్ద టైం ఏం పట్టదు. ఒక పోస్ట్‌కి హాఫ్ అన్ అవర్ వేసుకున్నా, వీక్‌కి 3 పోస్టులు పెట్టినా కానీ మీకు వీక్‌కి కావాల్సిన 2 గంటలు. ఎవరి దగ్గర ఖచ్చితంగా వీక్‌కి 2 గంటలు ఉంటాయి. సో నేను హాస్టల్ చెప్పుతున్నాను అంతే కానీ ఎవ్రీవన్ హాస్ టు వాచ్. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎక్కడ కట్ చేస్తున్నారు 2 అవర్స్. కిచెన్ దగ్గర కట్ చేస్తున్నారా, మూవీ దగ్గర కట్ చేస్తున్నారా, లేకపోతే వేరే దగ్గర కట్ చేస్తున్నారా, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడేది కట్ చేస్తున్నారా, లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రేడ్ ఆఫ్. అయితే మెన్షన్ ఒకటి కావాలి అంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి. యునైటెడ్ స్టేట్స్‌లో పక్కా ఉండాలి అది. సో వీక్‌కి 2 అవర్స్ ఎవరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎలాన్ మస్క్ అయినా కానీ, మనమైనా కానీ, ఎవరి దగ్గరైనా కానీ, బిల్ గేట్స్ దగ్గరైనా 2 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. So make sure to utilize those 2 hours. More post ranking is good to transport writer. If you want to become a content creator like me, totally it's a good place to be in. But as a job seeker, being better, it's not impossible task as well. ఓకే. సో ఇక్కడ 2 క్వెషన్స్ అడుగుతానండి. మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వడం వల్ల మీకు అయ్యో! ఇది నాకొచ్చింది అరే! నేను ఇది అవ్వటం వల్లనే నేను చేశాను అనేది అంటే ఏం చెప్తారు? ఈ కంటెంట్ క్రియేటర్ వలన మీకొచ్చిన బ్యూటిఫుల్ కామెంట్స్ కానీ, అరే! ఎప్పుడనుకుంటే అమ్మా నేను ఆ పని చేయడం మంచిది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? Or like getting invited to a lot of conferences గానీ, పాడ్‌కాస్ట్‌కి ఇన్వైట్ వచ్చిద్ది. ఆర్ ఇంకా చెప్పాలంటే రిక్రూటర్స్ మెసేజ్ పెడుతుంటారు. ఈ రోల్ ఓపెన్ అయి ఉంది. లైక్ డూ యూ వాంట్ టు గెట్ ఇంటర్వ్యూడ్ అని. హైరింగ్ మేనేజర్ రీచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ డే ఐ షేర్ కంటెంట్ కాబట్టి వాళ్ళు చూస్తుంటారు నా పోస్ట్‌లు. సో దే వుడ్ నో ఓకే. ఈ పర్సన్‌కి నాలెడ్జ్ ఉంది అని. సో దే వుడ్ రీచ్ ఔట్ అండ్ సే ఈ రోల్ ఉంది. డూ యూ వాంట్ టు గెట్ ఇంటర్వ్యూడ్ అని. సో ఇట్లా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. బుక్ రివ్యూస్ వస్తాయి. కొంతమంది బుక్స్ రాస్తారు. వాళ్ళొచ్చి నువ్వు బుక్ రివ్యూ చేస్తావా? ఐ యాడ్ యూ యాస్ ఏ కంట్రిబ్యూటర్ ఆర్ రివ్యూవర్ ఆన్ యువర్ బుక్ అంటారు. అట్లా ఒక 2, 3 బుక్స్ చేశాను నేను. మన రీసెంట్‌గా బుక్ ఒక నిమిషం, ఒక నిమిషం ఇక్కడ ప్రశ్న ఉంది. పిల్లలకి కావాల్సిన డబ్బులేమైనా ఇస్తారా? రివ్యూ చేసినందుకు డబ్బులేమైనా ఇస్తారా వాళ్ళు? అది పబ్లిషర్ మీద డిపెండ్ అవుతూ ఉంటది. బట్ మన వీసా మీద మనం చేయకూడదు. మనీ తీసుకోకూడదు. ఓకే. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇండియాలో ఉండి చార్జ్ చేయొచ్చు కదా! నీ యాహ్! నీ అది నీ పేరు యాడ్ చేస్తారా? అది మెయిన్ జస్ట్ నీ పేరు దాంట్లో యాహ్! యాడ్ పేరు చేస్తారా? యాడ్ చేస్తారు. ఒక రివ్యూ ఉంటది. సాయి కుమార్ ఈ బుక్ చదివాడు. తన రివ్యూ ఇది అని. ఆహా! ఎందుకంటే నా ఇన్‌ఫ్లుయెన్స్ లింక్డ్‌లో ఉంటది కాబట్టి వెనెవర్ ఐ మేక్ ఎ పోస్ట్ ఇట్ హాస్ సమ్ వాల్యూ అనమాట. సో ఆ బుక్‌కి వాల్యూ పెరిగిద్ది. లైక్ ఇట్లా చాలా మంది వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారు. ఒక బుక్‌కి 5, 10, 20 పబ్లిషర్ బట్టి వాళ్ళు రివ్యూస్ తీసుకొని బుక్‌లో యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. 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 మీరు ఇలా చేయటం వల్ల ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ అయినప్పుడు, "ఏయ్! సాయి నువ్వు తెలుసు నేను నిన్ను ఫాలో అవుతున్న సందర్భాలేమైనా ఉన్నాయా?" చాలా ఉంటుంటాయి. ఇక్కడ దగ్గరలో వాక్‌కెళ్ళినా గాని గుర్తుపడుతుంటారు. కాలిఫోర్నియా ఎళ్ళినా, న్యూయార్క్ ఎళ్ళినా, డాలస్ ఎళ్తే ఇంకా ఎక్కువ ఉంటది. అందరూ మనోళ్ళు ఉంటారు కాబట్టి. సో పీపుల్ కమ్ దే సే ఐ ఫాలో యూ. ఐ లైక్ యువర్ కంటెంట్. ఒక్కోసారి పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్స్ ఏ హోల్ డిఫరెంట్ ప్లేస్ టు బి ఇన్. ఓకే. ఓకే. సో జాబ్ పరంగా ఎవరైనా మంచి మంచి పోస్ట్ వచ్చి ఏదైనా సాయి నువ్వు పెట్టడం వల్ల నేను ఇది జరిగిందని చెప్పిన సందర్భం ఏదైనా ఉంటే షేర్ చేస్తారా? ఇది మీ అమ్మోళ్ళు వింటే ఆనందపడతారు. అందువల్ల అడుగుతున్నాను. చాలా ఉంటాయి అట్లా. సో రీసెంట్‌గా చెప్పాలంటే మొన్న ఆగస్ట్‌లో కాలిఫోర్నియా ఎళ్ళాను ఒక కాన్ఫరెన్స్‌కి. అక్కడ సమ్‌వన్ కేమ్. సో వాళ్ళకి నా పోస్ట్ చూడడం వల్ల ఐ మీన్ ఐ హాడ్ ఎ కాల్ విత్ దెమ్ ఒక 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ బ్యాక్. చెప్పా ఇట్లా చేయాలి, అలా చేయాలి అని. సో దే గాట్ ది ఇంటర్న్‌షిప్. సో హి కేమ్ టు మీ అండ్ దెన్ హి వాస్ లైక్ నీ వల్ల నాకు ఇంటర్న్‌షిప్ వచ్చింది. లైక్ అది ఫుల్ టైమ్ కన్వర్ట్ అయింది ఇంకో 6 మంత్స్‌లో. సో హి వాస్ లైక్ వెరీ హ్యాపీ. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ది మెనీ ఇన్‌స్టెన్సెస్ ఐ వుడ్ సే. సో అట్లా చాలా అవుతుండే మెసేజ్ వస్తుంటాయి రోజు. నీ వల్ల ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆర్ జాబ్ వచ్చింది ఆర్ ఇది నేర్చుకున్నాను అని. సో దీస్ ఆర్ ది డ్రైవింగ్ ఫోర్సెస్ అనమాట. లైక్ మనం చేసేదానికి ఓకే సమ్మన్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్స్ ఔట్ ఆఫ్ వాట్ యూ ఆర్ డూయింగ్ అని లైక్ మోర్ దాన్ ది ఆపర్చునిటీస్ దట్ యూ గెట్ దీస్ మెసేజెస్ ఆర్ వాట్ కీప్స్ మీ మూవింగ్. ఓకే. ఇంకా సత్యం బాబు కోసం ఒక క్వెషన్ అడుగుతున్నాను. అదేంటంటే ఎవరైనా అమ్మాయి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? పెళ్లి చేసుకుంటావా అని, ఇంకా పెళ్లి చేసుకో అని లేకపోతే అలాంటి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? ఇంకా లేదు. ఐయామ్ జస్ట్ జోకింగ్. యాహ్! సో నా బుక్ రీడింగ్ అన్నారు. బుక్ ప్రిపరేషన్ అని చెప్పారు. అండ్ సో మీరు జాబు ఇప్పుడు చేస్తున్న జాబ్ ఉంది కదా! అది ఎలా వచ్చింది? ఇది నేను కంపెనీకి అప్లై చేశాను. రిక్రూటర్ రీచ్ ఔట్ అయ్యారు. తర్వాత ఫస్ట్ రౌండ్ రిక్రూటర్‌తో ఇంటర్వ్యూ అయింది. తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంది. ఫస్ట్ రౌండ్ మా మేనేజర్‌తో అయింది. సెకండ్ రౌండ్ మా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ముగ్గురున్నారు. ఆ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత సాలరీ నెగోషియేషన్. మొత్తం 4 రౌండ్స్ మొత్తం అయిపోయిన తర్వాత జాబ్ ఇచ్చారు. మీరెప్పుడైనా ఏదైనా క్వెషన్ తీసుకొని సాల్వ్ గాక స్ట్రగుల్ అయిన సందర్భాలున్నాయా? జస్ట్ యాహ్! లైక్ కేక్ ఖచ్చితంగా. వాక్ లాగా వచ్చేసిందా అన్ని? లేదు. లేదు. లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటాయి. బట్ నాకేదైనా రాకపోతే ఐ టేక్ హెల్ప్. ఐ నెవర్ హెసిటేట్. నాకు తెలిసినోళ్ళు రీచ్ ఔట్ అవుతాను. నాకు లింక్డ్ఇన్‌లో పరిచయం అయ్యారనుకోండి వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి ఎక్స్‌పర్ట్ ఉన్నారనుకో వాళ్ళు. ఐ విల్ రీచ్ ఔట్. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇస్తారా? ఐ వాంట్ టు నో దిస్ అని. ఆర్ ఐ పే సమ్‌వన్ ఫర్ దట్ టైమ్. ఒక హాఫ్ అన్ అవర్‌కి $50, $100, $200 ఇస్తాను. ఐ గెట్ ఇన్ ఎక్స్‌పర్ట్ వాళ్ళని అడుగుతాను. ఐ లెర్న్ ఇట్. ఐ డూ ఇట్. సో లైక్ ఏది కేక్ వాక్‌గా రాదు ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్‌లో అయితే. దేర్స్ ఆల్వేస్ మీకు తెలియనివి ఉంటాయి. దేర్ స్కోప్ టు లెర్న్. సో నెవర్ హెసిటేట్ టు సీక్ హెల్ప్. లైక్ కొన్నిసార్లు ఫ్రీగా వచ్చిద్ది. కొన్నిసార్లు ఎక్స్‌పర్ట్స్‌కి మనీ కట్టాలి వాళ్ళ సర్వీసెస్‌కి. సో ఐ గెట్ హెల్ప్. ఐ మేక్ ష్యూర్ ఐ మీన్ దట్స్ వాట్ లింక్డ్ఇన్‌లో నాకు ఎవ్రి కంపెనీలో చాలా మంది తెలుసు లైక్ డిఫరెంట్ పొజిషన్స్‌లో. సో ఇఫ్ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ ఐ నో హూమ్ టు రీచ్ ఔట్.
దట్స్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రియేటింగ్ కంటెంట్. సో టెస్లాలో ఉంటారు, ఎన్విడియాలో ఉంటారు, యాపిల్‌లో ఉంటారు, మెటాలో ఉంటారు, గూగుల్‌లో ఉంటారు. సో ఇఫ్ ఐ నో దేర్స్ ఎ పొజిషన్ ఇన్ డిఫరెంట్ ఇఫ్ ఐ హావ్ ఎనీ ప్రాబ్లమ్, డేటా సైంటిస్ట్ ఉంటారు, డేటా అనలిస్ట్ ఉంటారు, డేటా ఇంజినీర్ ఉంటారు. సో ఐ నో హూమ్ టు రీచ్ ఔట్, హూమ్ టు సీక్ ఫర్ హెల్ప్. సో బిల్డ్ దట్ నెట్వర్క్ వైల్ యూ కెన్, సో యూ కెన్ లెవరేజ్ ఇట్ వెన్ యూ నీడ్ ఇట్. కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మీరు ఇప్పుడు టీమ్ లీడ్ పొజిషన్‌లో ఉన్నారు గదా! టీమ్ లీడ్ పొజిషన్‌కి రావాలంటే, ఇది 2 ఇయర్స్‌లో టీమ్ లీడ్ రావడం అంటే అంత ఈజీ ఏం గాదు. ఎంత జూనియర్స్ ఉన్నా మిమ్మల్ని తీసుకెళ్ళి టీమ్ లీడ్ పొజిషన్ ఇవ్వటం అనేది అంత ఈజీ కాదు. ఎలా వచ్చిందనుకుంటారు మీరు టీమ్ లీడ్‌గా? వితిన్ 2 నాకు ఇయర్స్‌లో హౌ బికమ్ ఎ ఎక్స్‌పీరియన్స్ టీమ్ అయితే లీడ్? లేదు టీమ్ లీడ్ పొజిషన్‌లో. బట్ నా కింద ఉండేది ఇద్దరు ఇంటర్న్సే. సో ఇది టిపికల్ పెద్ద టీమ్ లీడ్ పొజిషన్ టు బి హానెస్ట్ కాదు. బట్ వాట్ హెల్ప్ మీ ఫస్ట్ పార్ట్ వాస్ లక్ అనమాట. నా రెజ్యూమ్ ఒక లీడ్ పొజిషన్ సెలెక్ట్ అయింది. సో ఐ లీవ్ ఇట్ టు గాడ్. సో ఇట్ వాస్ నాట్ ఆన్ మీ. రిక్రూటర్‌కి నా రెజ్యూమ్ నచ్చింది. సో షీ సెలెక్టెడ్ మై రెజ్యూమే ఫర్ లీడ్ డేటా అనలిస్ట్ పొజిషన్. సో అదొచ్చింది. బట్ తర్వాత ఐ హాడ్ టు కన్వర్ట్. నాకు ఛాన్స్ వచ్చింది. ఐ హాడ్ టు కన్వర్ట్. యూనివర్సిటీలో నేను డేటా అనలిటిక్స్ క్లబ్‌కి ప్రెసిడెంట్‌గా చేశాను. కొన్ని హ్యాకథాన్స్‌కి లీడ్‌గా చేశాను. కాంపిటీషన్స్‌కి ఐ వాస్ లీడ్. సో ఒక అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేశాను లెగోతో. సో దానిలో కూడా నేను నా టీమ్‌కి లీడ్ చేశాను. సో ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను నేను. సో దే లైక్డ్ ఇట్. వాళ్ళు దే టుక్ ఎ ఛాన్స్ ఆన్ మీ. ఐయామ్ మేకింగ్ షూర్ దట్ దే డిడ్ంట్ టేక్ ది రాంగ్ స్టెప్ అంతే. ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ నా కింద ఉండేది ఇద్దరు జూనియర్సే. వాళ్ళు నాకన్నా ఏజ్‌లో తక్కువే. 2-3 ఇయర్స్ చిన్నోళ్ళు. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఎ టిపికల్ టీమ్ లీడ్ పొజిషన్ బట్ టైటిల్ హాస్ ది లీడ్. బట్ ఇంటర్వ్యూ ఛాన్స్ మాత్రం లక్‌లో వచ్చింది. ద రెస్ట్ వాస్ ఆన్ మీ లైక్ నా యాక్చువల్లీ స్కిల్స్ నేను గురించి. లక్ అని అనలేదు సాయి. నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ గూడా ఉన్నాయన్నమాట. హ్మ్. దానికి యూ కెన్ యూజ్ ద వర్డ్‌లో ఐ మీన్ లైక్ ఎదుటోడు గ్రేట్ అనుకోకుండా ఉండడానికి లక్ అనే పదం వాడొచ్చు. బట్ మీరు పెట్టినటువంటి చదువు గాని, 10థ్ క్లాస్‌లో బీటెక్‌లో వేరే ఊరు వెళ్ళటం గాని, లేకపోతే ఈ హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయడం గాని, రోజు టయాన్ని కేటాయించి, ఆ టైంలో మీరు రాసి పెట్టుకున్న పోస్ట్‌లు బీటెక్ ఐ మీన్ మాస్టర్స్ చదువుతున్నప్పుడు కూడా ఇలా జర్నల్ మెయింటైన్ చేసేవాళ్ళా? లైక్ వీక్‌లో ఇలా పెట్టుకోవాలి, వీకెండ్‌లో పోస్ట్ చేయాలని అలా పెట్టుకునేవాళ్ళా? లేకపోతే ఎట్లా? నేను మాస్టర్స్‌లో అప్పుడు పోస్ట్ చేసేవాడిని కాదు. అది వన్ రిగ్రెట్. బట్ ఐ విష్ ఐ పోస్టెడ్ లైక్ మాస్టర్స్‌లో పోస్ట్ చేసుంటే బాగుండేది అని అనుకుంటాను. ఇప్పుడు ఈవెన్ నౌ ఐ థింక్ నేను మాస్టర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మాస్టర్స్‌లో ఓకే. ఇలా ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు పోస్ట్ చేసేవాడిని. లైక్ ఈవెంట్‌కెళ్ళాను, కాంపిటీషన్‌కెళ్ళాను, హ్యాకథాన్‌కెళ్ళాను అంతే గాని. బట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చాక ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ఎవ్రీ డే అనమాట. బట్ ఫర్ ఎనీవన్ వాచింగ్ థిస్ ఐ హైలీ రికమెండ్ స్టార్ట్ డూయింగ్ వెన్ యూ ఆర్ ఇన్ మాస్టర్స్. సో నో విల్ క్వెషన్ యూ అప్పుడు. ఇందాక మీరు క్వెషన్ అడిగారు కదా! కంపెనీ వాళ్ళు ఏమంటారు అని. సో మీరు మాస్టర్స్‌లో చేస్తున్నారనుకో వాళ్ళు హైర్ చేసినప్పుడు తెలుసు వాళ్ళకి వాట్ దే ఆర్ గెట్టింగ్ ఇంటూ అని. ఈ పర్సన్ యాక్టివ్‌గా ఉంటారు లింక్డ్ఇన్‌లో అని. సో ఇఫ్ దే డోంట్ లైక్ పర్సన్ బీయింగ్ యాక్టివ్ దే వోంట్ హైర్ యూ. యాస్ సింపుల్ యాస్ దట్. సో వెన్ యూ స్టార్ట్ పోస్టింగ్ డ్యూరింగ్ యువర్ మాస్టర్స్ మీ నెట్వర్క్ బిల్డ్ అయిద్ది. మీ విజిబిలిటీ పెరిగిద్ది. సో మీ హైరింగ్ ఫాస్ట్‌గా అయిద్ది. అదొకట్లే మనము అడ్వర్టైజ్ క్రియేట్ చేసినట్టుగా. మంచి అంతే. కంటెంట్ ఇస్తున్నానంటే సెల్ ఆ యువర్ సెల్ఫ్. కంపెనీకి అడ్వర్టైజ్‌మెంట్ క్రియేట్ అయినట్టుగా. ఈ కంపెనీకి నష్టం ఏమి ఉండదు. సో, సో ఇంకేంటి సంగతులు? ఎలా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మ్యారేజా? ఫ్యూచర్ ప్లాన్స్ మ్యారేజ్ అప్పుడే కాదు. ఇంట్లో వాళ్ళు ప్రాబబ్లీ ఇంకో 3 ఇయర్స్ ఉందనుకుంటున్నాను. ఓకే. ఓకే. 2-3 దట్స్ గుడ్. ఇయర్స్. సో, కెరియర్ వైస్ అయితే కెరియర్ డేటా ప్రొఫెషనల్‌గా సైంటిస్ట్ కోసం. యాహ్! ప్రొఫెషనల్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను లాస్ట్ వీక్. సో ఇట్స్ గోయింగ్ గ్రేట్ యాస్ వెల్. అండ్ ప్రొఫెషనల్ కెరియర్‌లో డేటా సైన్స్ వైపు షిఫ్ట్ అవుదాం ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటున్నాను. ఏం చేస్తావు? స్టైల్‌యి పెడతావా? లేకపోతే పైథాన్ యాహ్! దాని గురించి చెప్తావా? మొత్తం టెక్నికల్ కంటెంటే. బట్ మోర్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, ట్యుటోరియల్స్ అట్లా చేద్దామని మోర్ ఆన్ దట్. ప్రొఫెషనల్ సైడ్ అయితే డేటా సైన్స్ వైపు. ఇన్‌స్టాగ్రామ్ చెప్తారా ట్యాగ్? సో, మన వీడియో ఎవరైనా ఫాలో అయ్యేవాడుంటే యాహ్! దాన్ని ఫాలో ఇట్స్ అవుతారు. డేటా విత్ సాయి. డేటా విత్ సాయా? హ్మ్. ఓకే. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? డేటా సైన్స్‌కైతే ఇట్స్ లైక్ అమేజింగ్ ఫ్యూచర్ అసలు. బట్ ఎవ్రీడే కొత్త టూల్ వచ్చిద్ది. ఎవ్రీడే న్యూ ఏఐ టూల్ వచ్చిద్ది. న్యూ మోడల్ వస్తూ ఉంటది. సో వి జస్ట్ హావ్ టు స్టే అప్‌డేటెడ్ అనమాట. దట్స్ ది ఓన్లీ డౌన్ సైడ్ ఐ వుడ్ సే. ఆహ్, రోల్స్ ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. కొత్త టూల్స్ వస్తూనే ఉంటాయి. సో లెర్నింగ్ విల్ నెవర్ ఎండ్. బట్ దట్స్ ది బ్యూటీ ఆఫ్ డేటా సైన్స్ ఈస్ వాట్ ఐ విల్ సే. సో కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. టు స్టే అప్‌డేటెడ్, టు స్టే అహెడ్ ఆర్ టు స్టే కన్సిస్టెంట్ ఇన్ యూర్ రోల్. సో లెర్నింగ్ షుడ్ నెవర్ ఎండ్. బట్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది డేటా సైన్స్‌కి ఏఐతో. ఇది నువ్వు ఏఐ ఎక్స్‌పర్ట్ కాబట్టి ఒక మాట అడుగుతున్నాను. ఆఫ్‌కోర్స్ హావింగ్ సెట్ మై ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై మైండ్ ఐ యామ్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. సో, ఏంది ఏఐ వస్తే జాబ్‌లు వెళ్ళిపోతాయి అంటున్నారు. ఏంటి ప్రతి ఒక్క యూట్యూబర్ పెట్టుకొని జాబ్‌లు పోతాయి అంటున్నారు. దాని మీద మీ టేక్ ఏంటి? నా నాకు తెలుసు టేక్ ఆన్సరు. నాకు తెలుసు ఆన్సరు. సో, యాహ్! ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు సారీ నేను మధ్యలో ఆపినందుకు. నాకు మా మామయ్య గారు అప్పుడప్పుడు పోస్టులు పంపించేవాడు. జాబ్‌లో పోయినప్పుడల్లా నాకు పోస్ట్ పంపించి జాబ్‌లు పోతుంటే చూసుకోమనేవాడు. సో, నేనప్పుడు చెప్పేవాడిని టెక్నాలజీ ఉంటే ఏం కాదండి. టెక్నాలజీ ఉందంటే నా దగ్గర ఉంది. ఏ దేశం పోయినా జాబ్ కొడతానని. సో, మీరు ఏఐ ఎక్స్‌పర్ట్‌గా మీ సజెషన్ చెప్పండి. ఏఐ విల్ నాట్ రీప్లేస్ యువర్ జాబ్. బట్ ఒక పర్సన్ యూజింగ్ ఏఐ విల్ రీప్లేస్ యువర్ జాబ్. ఎవరైతే ఏఐ వాడడం వచ్చో వాళ్ళు మీ జాబ్ తీసుకుంటారు. బట్ ఏఐ కొన్ని జాబులు తీసుకుంటది. బట్ ఇఫ్ ఏఐ టేక్స్ 20 జాబ్స్ ఇట్ విల్ క్రియేట్ 50 జాబ్స్. సో ఐ వుడ్ సే మీకు ఏఐని బిల్డ్ చేయడం రాకపోయినా ఏఐ వాడడం రావాలి. చాట్‌జీపీటీని ఎలా వాడాలి? జెమినీని ఎలా వాడాలి? లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మీకు కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని వాడి మీకు 10 గంటలు పట్టే పనిని 5 గంటలు ఎలా 6 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. 8 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. 5 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. సో ఐ వుడ్ సే లెర్న్ టు లెర్న్ హౌ టు లెవరేజ్ ఏఐ ఇన్ యువర్ వర్క్. సో మీకన్నా మీ కాంపిటీషన్ కన్నా మీరు హెడ్ ఉంటారు. సో ఏఐ మైట్ టేక్ ఫ్యూ జాబ్స్ బట్ ఇట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్ దాన్ ఇట్ హాస్ టేకెన్. ఓకే. సాయి మీరు వాడుతున్న మేజర్ ఏఐ టూల్స్ ఉంటే ఏం చెప్తారు? మీరు ఈ నేను టూల్స్ వాడండి. నా లైఫ్ హ్యాపీగా ఉంది అంటే, నేనైతే చాట్‌జీపీటీ వాడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్‌గా కనిపిస్తాయి ఎదుటి వాళ్ళకి అని చెప్తాను. మీరు ఏమేం చెప్తారు? నేను ఏ చాలా వాడతాను. నేను చాట్‌జీపీటీ వాడతాను. క్లాడ్ వాడతాను. జెమినై వాడతాను. నోట్ టేకింగ్‌కి ఫైర్ ఫ్లైస్ వాడతాను. ప్రెజెంటేషన్స్‌కి గామా వాడతాను. అండ్ నా థాట్స్ రాసుకోవడానికి నోషన్ వాడతాను. ఇంకా ఆహ్,
డేటా అనలైజ్ చేయడానికి జూలియస్ ఏఐ అని ఉంటుంది. జూలియస్ వాడతాను. జూలియస్ ఏఐ డేటా అనలైజ్ చేయడానికి. అండ్ దెన్ యాప్స్ బిల్డ్ చేయాలనుకోండి ఫన్‌గా అప్పుడప్పుడు చిన్న చిన్న యాప్స్ బిల్డ్ చేస్తూ ఉంటాను వైప్ కోడింగ్‌తో. దానికి రెప్లిట్ వాడతాను. ఇంకా ఏఐ టూల్స్ చాలా వాడతాను. లైక్ ఐ మీన్ చాలా సబ్స్క్రిప్షన్స్ లైక్ మంత్‌కి ఒక $100-200 వాటికే పోతాయి సబ్స్క్రిప్షన్స్‌కి. సో, ఐ మేక్ షూర్ టు యూజ్ దోస్ అండ్ దెన్ నేను వాడి నాకు నచ్చితే నేను దాన్ని కూడా పోస్ట్ చేస్తాను. సో, ఆడియన్స్‌కి వాళ్ళు హెల్ప్ అయ్యిద్దని. $20 దీనికే పెడతారు. కొంతమంది $200 చాట్‌జీపీటీకి వీటికే అవుతాయి పెట్టాలంటే సబ్స్క్రిప్షన్స్‌కి. చాట్‌జీపీటీకి $20 ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇట్స్ ఇన్వెస్ట్‌మెంట్ అగైన్ అది ఎక్స్‌పెన్స్‌లా చూడకూడదు. ఆ $20 ఇలా తెచ్చుకోవాలి దాన్ని వాడి. అలా ఆలోచించడమే. ఓకే. ఓకే. సో, సో, మంత్‌కి ఒక $150-200 సబ్స్క్రిప్షన్స్‌కే పోతాయి. ఓకే. సో, ఇంకొకటి మా అమ్మ వాళ్ళకి లోన్ తీసుకున్నారు. కోలేటరల్ లోన్ తీసుకున్నారు. లేతే ఇంకో లోన్ ఉంటుంది కదా! నాన్ కోలేటరల్ లోన్ తీసుకున్నారు. నేనిప్పుడు డబ్బులు కట్టేయాలి. ఆ లోన్ ఇంత కట్టేయాలి. లేకపోతే తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ అయిద్దని కొంతమంది ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీలో పార్ట్ టైమ్ అనుకోండి. ఇంకా రిమైనింగ్ మీరు అర్థం చేసుకోండి. నేను కొన్ని మాట్లాడలేను కాబట్టి. సో, దాని సైడ్ పరిగెత్తి రూపాయి కోసం పరిగెత్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అరే! ఇది మీ లోన్ కట్టడానికి మీకు నిజంగా మీరు ఆపుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ తక్కువ వచ్చిద్ది. ఆ డబ్బులు తీసుకెళ్ళి బయట ఇన్వెస్ట్ చేస్తే వస్తదని. నిజంగా జాబ్ వచ్చి రీపే చేయాలంటే ఎన్ని రోజుల్లో చేసేయొచ్చు జాబ్ వచ్చినప్పుడు. జాబ్ రాకపోయినా ఇలాంటి స్కిల్స్ మీకుంటే ఎన్ని రోజుల్లో ఆ లోన్ తీర్చేయొచ్చు. అంటే మీరేమంటారు? సో, చాలామంది ఏంటంటే షార్ట్ టర్మ్‌గా ఆలోచిస్తారు. ఈ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మాస్టర్స్‌లో లోన్ క్లియర్ చేయాలనుకుంటూ ఉంటారు. సో, ఐ వుడ్ సే ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్. మీరిప్పుడు మాస్టర్స్‌లో పార్ట్ టైమ్ చేసి లోన్ క్లియర్ చేస్తే జాబ్ రావడం లేట్ అయిద్ది. ఒక లెట్స్ సే మీరు మాస్టర్స్‌లో ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్ చేసి లోన్ క్లియర్ చేశారు. అది మీకు 1 ఇయర్ పట్టింది, 1 ½ ఇయర్ పట్టిందనుకోండి. తర్వాత మీకు జాబ్ రావడానికి 2 ఇయర్స్ పట్టిద్ది. ఎందుకంటే మీరు మాస్టర్స్ నేర్చుకుంటారు కాబట్టి. మీరు యావరేజ్ సాలరీ యూఎస్‌లో ఒక $80,000 ఉంటది. సో, మీరు 2 ఇయర్స్ జాబ్ రావడం లేట్ అయితే మీరు $1,60,000 పోగొట్టుకున్నట్టు. విచ్ ఈస్ అరౌండ్ 1.4 క్రోర్. అదే మీరు మాస్టర్స్‌లో పార్ట్ టైమ్ మీరు తక్కువ పెట్టి చదువుకోవడానికి పెట్టుంటే మీకు 6 నెలల్లో జాబ్ వచ్చేసిద్ది గ్రాడ్యుయేట్ అయిన తర్వాత. లేకపోతే 3 నెలల్లో జాబ్ వచ్చేసిద్ది. సో, మీకు ₹1,00,00,000 లాభం వస్తుంది. యాహ్! ఒక సరిగ్గా లెక్క. యాహ్! ఓకే. యాహ్! ఓకే. యాహ్! సో, లాంగ్ టర్మ్ మీద పెట్టమని చెప్తాను నేను ఎవరికైనా గాని. అండ్ కమింగ్ టు ఎంత టైమ్ పట్టిద్ది అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ సాలరీ ఎంత, మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారు, మీకు బోనస్ ఉందా, జాయినింగ్ బోనస్ ఉందా, యాన్యువల్ బోనస్ ఉందా, స్టాక్స్ ఉందా లేదా అని. బట్ అస్యూమింగ్ ఒక యావరేజ్ మాస్టర్స్ క్యాండిడేట్‌కి 40 లాక్స్ లోన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1 ½ ఇయర్‌లో క్లియర్ చేసేయొచ్చు దాన్ని. మీకు యూఎస్‌లో వచ్చే సాలరీతో ఖర్చులు చూసుకొని పెట్టుకొని లైక్ ఇఫ్ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ 1 ½ ఇయర్‌లో ఇఫ్ యూ కెన్ ఆహ్, కాలిక్యులేట్ ఆర్ లైక్ ఫైనాన్సెస్ సరిగ్గా మేనేజ్ చేసుకుంటే 1 ½ ఇయర్ మాక్సిమం ఫర్ 40 లాక్స్. అస్యూమింగ్ అందరూ గూగుల్‌లో కొట్టలేరు, అందరూ యాపిల్‌లో కొట్టలేరు. సో, ఒక మీడియం జాబ్‌కి ఒక యావరేజ్ సాలరీతో ఒక 40 లాక్స్ లోన్‌కి 1 ½ ఇయర్ మాక్సిమం అంతే. సో, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మీద అందరూ ఫోకస్ చేస్తారు. అయ్యో! ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అయ్యో! లోన్ పెరుగుతుంది అని. బట్ అదే టైం మీరు చదువుకోవడానికి ఇన్వెస్ట్ చేసి స్కిల్స్ మీద, ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే జాబ్ వెంటనే వచ్చిద్ది. మీకు ఇంట్రెస్ట్ మిగిలిద్ది. 1 ఇయర్‌లో లోన్ కంప్లీట్ చేస్తారు. తర్వాత ₹1,00,00,000 మిగులుతాయి. యాహ్! కరెక్ట్. 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 సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి "అరే మామ నువ్వు భలే చేశావురా! మేము ఇది చేయలేదురా" అంటే నేను మోర్ ఆర్ లెస్ కనెక్ట్ అవుదామని చూస్తున్నాను. అందువల్ల అడుగుతున్నాను. "మామ నువ్వు భలే చేశావురా మామ నేను అనవసరంగా చేసాను. నువ్వు అది చేసుకున్నావు" ఎవరైనా ఉన్నారా అలాగా సందర్భాలున్నాయా? వందల్లో ఉంటాయి అట్లాంటివి. అవుతూనే ఉంటాయి. సో, ఆహ్, ఈ ఎట్లా చెప్పాలి అంటే, అవి కామన్ ఇంకా అందరూ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఎవరికీ అర్థం కాదు. పోస్ట్ చేస్తుంటే ఎందుకు పోస్ట్ చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. బట్ ఓన్లీ ఆఫ్టర్ యూ రీచ్ ఎ పాయింట్ అర్థమైద్ది. నాకే అప్పుడు అర్థమైంది ఆపర్చునిటీస్ వస్తాయని. సో, అప్పుడు పీపుల్ స్టార్ట్ పోస్టింగ్. మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు పోస్ట్ చేయడము. కొంతమంది లైక్ నా కనెక్షన్స్ వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ చూసి ఈవెన్ దే స్టార్టెడ్ పోస్టింగ్ అనమాట. సో, నౌ దే ఆర్ ఆల్సో ఇన్ దేర్ క్రియేటర్ జర్నీ. హోప్‌ఫుల్లీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ దే ఆల్సో 50K, 100K, 200K ఫాలోవర్స్. ఓకే. సో, ఫైనల్‌గా థాంక్ యూ సో మచ్ సాయి అండ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ ఐ హోప్ దిస్ కంటెంట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్‌ఫుల్ ఫర్ మెనీ పీపుల్ అండ్ ఫైనల్‌గా మీ వర్డ్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇది చెయ్యండి గ్యారంటీగా ఈ లైఫ్ మారుతుంది. నాన్నగారు షాప్ ఉంది. నువ్వు లగ్జరియస్‌గా బతకచ్చు. ఒక ఎస్టాబ్లిష్ లైఫ్‌లో ఉంది. నాకు తెలుసు. అప్పుడే మేము చదువుకునేప్పుడు వచ్చినప్పుడే నాన్నకి పెద్ద షాపు, ఇద్దరు కుర్రోళ్ళు, ముగ్గురు కుర్రోళ్ళు. మీరు అది కాదని ఇటొచ్చారు. అలా రావడంలో మెయిన్ ఉద్దేశ్యం అంటే ఏం చెప్తారు? మీరు సౌండ్ పార్టీ నాకు తెలుసు. సో, అది వద్దనుకుని ఇది రావడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు సౌండ్ పార్టీ ఏమో బట్ తర్వాతంతా పోయింది. ఒక 10 ఇయర్స్ నుంచి అంతా బిజినెస్ అంతా పోయింది. సో, బట్ కమింగ్ టు అదర్ థింగ్ లైక్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే లైక్ యాస్ ఐ మెన్షన్ బిఫోర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యూ నో బట్ హూ నోస్ యూ మ్యాటర్ ఎ లాట్. సో, మీ విజిబిలిటీ మీద పని చేయండి. సో, ప్రాజెక్ట్స్ మీద గో టు ఇన్ పర్సన్ ఈవెంట్స్, టాక్ విత్ యువర్ అలుమ్ని, గెట్ రిఫరల్స్. సో, మీరు మాస్టర్స్ చదువుతున్నప్పుడు రిఫరల్స్ గ్యాదర్ చేసుకోండి. సో, మీరు లాస్ట్ సెమిస్టర్‌కి వచ్చినప్పుడు వాటిని లెవరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ సెమ్ వచ్చినప్పుడు రిఫరల్స్ కోసం స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు జాబ్ యూ ఆర్ డెస్పరేట్ ఫర్ జాబ్. సో, మీకు జనాలు ఫాస్ట్‌గా రిఫరల్ ఇవ్వాలి అనుకుంటారు, రిఫర్ చేయాలనుకుంటారు. విచ్ విల్ నాట్ హ్యాపెన్. సో, మీరు స్టార్టింగ్‌లో అప్పుడు రిఫరల్స్ అడిగితే మీకు జాబ్ అక్కర్లేదు అప్పుడు. సో, యూ వోంట్ ఎక్స్‌పెక్ట్ పీపుల్ టు రిప్లై ఫాస్ట్ ఆర్ గివ్ దేర్ టైమ్ అనమాట. సో, build your network when you are not desperate for a job, so you can leverage it when you are desperate for a job and focus on networking. So, alumni network, LinkedIn network చేసుకోండి, బయట ఈవెంట్స్‌కి వెళ్ళండి, కాన్ఫరెన్సెస్‌కి వెళ్ళండి, హ్యాకథాన్స్‌కి వెళ్ళండి, కాన్ఫరెన్స్‌కి వెళ్ళండి. సో, జస్ట్ మేక్ షూర్ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే లైక్ కెరీర్ ఒకటి అండ్ మేక్ షూర్ టు హ్యావ్ ఫన్. సో, యునైటెడ్ స్టేట్స్‌లో మంచి ప్లేసెస్ ఉన్నాయి తినడానికి. సో, ఎక్స్‌ప్లోర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంట్లోనే కూర్చొని చదువుకోకుండా మూవీస్ కాకుండా గో టు డిఫరెంట్ ప్లేసెస్ న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సస్, ఫ్లోరిడా తిరగండి, మూవీస్‌కి వెళ్ళండి, గో టు మాల్స్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ మేక్ షూర్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. ఓకే. ఫైనల్‌గా అమ్మ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ మీన్ ఇఫ్ నాట్ ఫర్ దెమ్ ఐ వుడెంట్ బి హియర్. సో, చాలా సాక్రిఫైస్ చేశారు ఇద్దరు చిన్నప్పటి నుంచి.
చాలా ట్యూన్ చేశారు స్కూల్లో కూడా. ఆ ట్యూనింగ్ వల్లే ఇట్లా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను ఈ వీడియోలో. సో వాళ్ళ కష్టమే ఇదంతా, అంతే. మామకి మా పేరెంట్స్ ఎలా ఉందంటే మామే కారణము. సో మా డాడీ స్టార్ట్ అయినప్పుడు మామే అంత హెల్ప్ చేసింది, సపోర్ట్ ఇచ్చింది. సో అంటే ఒక లింక్ లాగా మా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, పేరెంట్స్ వల్ల నేను ఇలా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాయి, అపాయింట్మెంట్ ఇచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నేను చాలా హానెస్ట్గా చెప్తున్నాను, చాలా ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ షేర్ చేసాం. ఇది బ్లైండ్గా చెప్పట్లేదు, నేను ఆలోచనతోనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, కీప్ కంటిన్యూ ద సేమ్ నాలెడ్జ్. ఐఎమ్ ఆల్సో కంటెంట్ క్రియేటర్, విల్ వర్క్ టుగెదర్, విల్ గ్రో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.